మనం పట్టిన పట్టు ఉపాయం కాదు. ఒకవేళ మనం ఎంత గొప్పగా ప్రపత్తి చేసినా అందు నేను గనక ఇంత బాగా ఆయనను శరణు వేడాను, ఈ వేడడమే రక్షకం అనుకుంటే వేడబడువాడు రక్షకుడు, వేడడం రక్షకం కాదు. మనకు డబ్బులు కావాలనుకోండి, అవతల వాడి దగ్గరికి వెళ్ళి అడిగాం, ఏమైనా 10,000 ఉంటే ఇస్తావా అని. అడగడం వలన 25,000 రావు, అవతల వాడికి ఇవ్వాలని బుద్ధి ఉంటే వస్తాయి. కనుక అవతల వాడు ఇవ్వాలి, కానీ మనం అడిగేస్తే అది ఉపాయం అయిపోతుందా? అవతల కనుక మనం ఇవన్ బత్తుం బత్ అహంకార గర్భమాహయాలే చెప్తారుగా. కనుక ఒకవేళ మనకు గనక నేను చేసిన ఈ చేష్టే నాకు రక్షకం అనే భావన ఉంటే అది పట్టినది భగవంతుడనే ఉపాయాలే అయినా ఎంత దోషము. శవస్పరిశంబోలే అన్న, శవాన్ని స్పృశిస్తే ఇంట్లోకి రానిస్తారండి, అది ఒడ్లోంచి వెళ్ళి స్నానం చేసుకుని రావాల్సిందే. అది ఎంత అపరిశుద్ధతయో మనకి కూడా ఉపాయ బుద్ధి నడక్కిల్, మనకి ఉపాయ బుద్ధి నడిస్తే అంతే దోషము. నిన్నటి పాసురంలో మా దగ్గర ఎలాంటి సుకృతం లేదు, ఇక ముందు చేస్తామనేది లేదు, నువ్వే మా సుకృతం అని వర్ణించి చెప్పారు కదండి. అది ఉపాయ శుద్ధిని తెలిపారు. ఇప్పుడిక ఉపేయ శుద్ధి, భగవానుని ఆశ్రయించినప్పుడు, భగవానుని కైంకర్యం చేసేటప్పుడు ఈ కైంకర్యం ఆయన ఆనందం కోసం అని ఉండాలి తప్ప నా ఆనందం కోసం నేను చేస్తున్నాను అనే భావన కలిగితే అది ఉచ్చిష్టాసనం పోలే అన్న. అంటే ఎవరో తిన్నటువంటి ప్రసాదాన్ని తినడం అన్నమాట, ఎంగిలి, అలాంటి దోషం వస్తుంది అన్న. కనుక ఈ 2 శుద్ధులను భగవానుని సన్నిధానంలో చివరిలో విజ్ఞాపనం చేసుకోవాలి. నేటి పాసురంలో భగవానుని సన్నిధానంలో ఉపేయ శుద్ధి, ఫలమును కోరినప్పుడు అందుండే శుద్ధి, దానిని తెలియజెప్తున్నారు ఈ పాసురం. భగవానుని దగ్గరకు వచ్చారు గోపికలు అందరూ. నేనటి పాసురంలో వీళ్ళు ఏదో అడిగారుగా మన్ని, నీళ్ళదేవి ఏమిటి అడిగారు వీళ్ళదన్నా? ఇరైవా నీ తారా ఇప్పరై స్వామి తప్పెట ఈ తప్పెట కదా అడిగారు వీళ్ళు. చూడు మన కొట్టు గదిలో ఉంటాయి తప్పెట్లు, పట్టుకొచ్చి తలొకటి ఇచ్చేసే అని అడిగిన. అంటే గోపికలు, పరమాత్మ తప్పెట కోసమా నీ దగ్గరికి ఇంత కష్టపడి మేము వచ్చింది, తప్పెట కోసం అయితే ఇంత కష్టపడి రావాలా అని ఎందుకోసం వచ్చామో చెప్తున్నారు. పరమాత్మ సన్నిధానానికి వెళ్ళినప్పుడు పరమాత్మని ఉపేయముగా ఫలముగా పొందేవారు భగవంతునికి విజ్ఞాపనము చేయవలసినటువంటి కొన్ని విషయములను నేటి పాసురంలో తెలుపుతున్నారు. నేటి పాసురంలో ఒక 6 విషయములను తెలిపారని చెప్పుకున్నాం కదండి. అలాగే నేటి పాసురంలోనూ ఒక 6 విషయములను తెలుపుతున్నారు. మొదటిది పిళ్ళలోకాచార్యుల వారు మోక్షుప్పడి గ్రంథంలో ద్వయ ప్రకరణంలో ఆరంభ సూత్రంలో భగవంతుని ప్రపత్తి చేసే అధికారి ద్వయాధికారి లక్షణములను తెలుపుతారు. పురం ఉండాల పద్దుక్కడేడే వాసనయోడే విడుగయ్యు అని ఒక చూర్ణికలు, అందులో పేతుక్కుత్వరిక్కయ్యం అని ఒక లక్షణం. భగవంతుని పొందాలి అంటే ఎవడర్హుడు, ఎవడధికారి పొందుటకు? ఆయనను పొందవలనను కోరిక గలవాడు అధికారి. శాస్త్ర పరిసమాపనం. భగవంతుని పొందుటకు ఎవరధికారులు? ఈ తిరుప్పావై వ్రతమును చేయుటకు ఎవరధికారులు? గోదాదేవి మొదటి పాసురంలో నీరాడబోదు వీర్పోదుమినో, స్నానము చేయవలెనను కోరిక గలవారందరూ రండు విచ్చేయుడు అని. స్నానము చేయుటకు ఏమి అధికారం, ఏమి అర్హత ఉండాలి? స్నానం చేయాలనిపించడం. స్నానం చేయడానికి బ్రాహ్మణుడే ఉండాలా, క్షత్రియుడే ఉండాలా, మరొకళ్ళు ఉండాలి, ఏం కాదు, స్నానం చేయాలనిపించడమే. భోజనము చేయుటకు ఎవరు అధికారులు? బ్రాహ్మణుడా, క్షత్రియుడా, ఎవడు కాదు. ఆకలి వేసి సాపాటు చేయాలనిపించిన వాడు అధికారి, అంతే కదండి. మరి భగవంతుడి పొందుటకు ఎవరు అధికారి? ఎవరికి భగవంతుడి పొందవలని ఉంటే వాళ్ళే
కూడా ఎందుకోసం అంటే మనం చైతన్యం ఉన్నవాళ్ళం కనుక, జ్ఞానం ఉన్నవాళ్ళం కనుక. అదే ఇప్పుడు మరొక వస్తువు ఏదో ఉందనుకోండి, మనం తీసి బీరువాలో పెట్టామని సంబరపడదు, బయటపడేసామని బాధపడదు వస్తువు. దానికి ఆనందం మరొకటి ఉండదు. జ్ఞానం లేదు కనుక. మనకి జ్ఞానం ఉంది కనుక భగవంతుని పొందగలనని కోరిక చైతన్య కార్యం. అది అది అవసరం, అది ఉండాలి. ఆ వస్తే రాని, రాకపోతే పట్టించుకోం అని ఉండకూడదు. భగవంతుని విషయంలో అర్రులు చాచాలి. ఎప్పుడు పొందుతామా ఎప్పుడు పొందుతామా అనే ఆర్తి ఉండాలి. ఆ ఆర్తిని తమ యొక్క త్వరను, భగవంతుని పొందవలనను ఉండేటటువంటి త్వరను తెలియజెప్పవలేను. ఇదే మొదటి వాక్యంలో చిత్తం సిరుగాలే వందులచ్చే విత్. చిత్తం సిరుగాలే కాలై సిరుకాలై, చిత్తం సిరుగాలై. కాలై అంటే ఉదయము, సిరుకాలై ఇంకా మునుపు సమయము, చిత్తం సిరుగాలై అంతకంటే ముందు సమయము. బ్రాహ్మే ముహూర్తే చోత్తాయ చింతయే ఆత్మనో హితమని శాస్త్రం చెప్పింది కనుక బ్రాహ్మీ ముహూర్తములో లేచి వచ్చుట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? గోపికలు చెప్తున్నారండి. వీళ్ళేడు చిత్తం సురుగానే వచ్చారా కృష్ణ భగవానుడి దగ్గరికి? ఎంత పొద్దు ఎక్కుపోయిందండి. పుళ్ళుం సులం విలహ ఎన్నిసార్లు చెప్పారండి. కనుక ఆకాశంలోకి పక్షులన్నీ వచ్చి వ్యాపించాయంటే మరి బోళ్ళు అంత పొద్దు ఎక్కుపోయిందనే అర్థం కదా. కానీ వీళ్ళు చిత్తం సురుగానే వందులచ్చే విత్ అంటారు. అంటే అర్థం ఏంటి? అసలు దీనిలో ఉండే స్వాపదేశ అర్థమేమి? మన జీవితంలో ఒకటే రాత్రి ఒకటే పగలు అన్నారు. ఇన్ని రాత్రులు ఇన్ని పగళ్ళు లేవన్నారు కదండి ఆళ్వార్ల యొక్క ప్రకటన. ఏమని? కండే నారాయణ కండే. భగవంతుని పొందాలి అనే జ్ఞానం ఎప్పుడు కలిగితే అదే తెల్లవారడం. తెల్లవారుట అంటే సత్వగుణము ఉద్రేకించుట, సత్వగుణము కలుగుట. కనుక మేము అలాంటి సత్వగుణం కలిగి ఎంచేత ఇంతవరకు ఈ సంసారంలో పడి ఉండి ఎలా అనాదిమాయా సుప్తో అన్నట్లుగా సంసారం అనేటువంటి దానిలో పడి నిద్రపోతున్న వాళ్ళం మనం. అలాంటి వాళ్లకు సాంసారిక విషయముల మీద ప్రీతి తొలగి భగవంతుని పొందవలనను ఆర్తి కలిగి ఆయన కొరకై పరుగులు పెడుట. ఇది చిత్తం సిరుగానే వందులచ్చే విత్తు. ఎంచేత తప్పిడి కావాలంటే సభలోకి వస్తే సరిపోతుందిగా. నీ ఇంటి దగ్గరికి ఎందుకు రావాలి ఇంత తెల్లవారుజామున? అది కూడా ఎప్పుడొచ్చాము మేము? కాలై అందరూ నిద్రలేచే కాలం అండి. ఒక ఉదాహరణ చెప్పారుగా, తిరుప్పావేలు తంగల్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోహిన్రార్. తామసులైన వాళ్ళు కూడా నిద్రలేచే కాలం కాలై, సిరుగాలై. దేవాలయములలో వెళ్ళి విళిసెంగిన్ లేదా మధ్యాహ్నో సెప్పడుత తైరవం కేట్టెలయో వారు వారు వారి వారి వర్ణాశ్రమ ధర్మములను ఆచరించడం కోసమని లేచేటటువంటి కాలం సిరుగాలై, చిత్తం సిరుగాలై. మునియోరుగడం యోగి అన్న పేరరో అన్నారు కదండి, అది సిరుగాలై. కనుక తెల్లవారుజామున తిరువృత్తం ప్రబంధంలో ఒక అద్భుతమైన పాసురాన్ని అనుగ్రహిస్తారు. 93వ పాసురం. కాలై నల్ జ్ఞాన త్వరపడింది అన్న. కాలై నల్ జ్ఞాన త్వరపడింది అంటే అర్థం తెల్లవారుజామున జ్ఞానం అనేటువంటి రేవులో దిగి మంచి జ్ఞానమును రేవునందు అవగాహించి ఆయన కీర్తించకపోతే బతుకెందుకు అని తాత్పర్యాంశం పాసురం. కాలై ఉదయమే అంటే సత్వోత్తరమైన కాలము, జ్ఞానము కలుగుట. భగవంతుని ఆశ్రయించేటటువంటి వాళ్ళు కూడా ఫలమును భగవంతుని పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఇతరమైనటువంటి ఉపాయముల ద్వారా భగవంతుని పొందాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారుగా. వారు ఏమంటారు? ఉపాయాంతర నిష్ఠులు
జ్ఞానం భగవంతునికి సంబంధించినదేదో అదే జ్ఞానము. అతః అజ్ఞానముగ్ధం తదితరములేని మళ్ళీ అజ్ఞానములే. జ్ఞానం అంటే లక్ష్మీవల్లభుడైన పరమాత్మను ఉణర్వు. ఈ ఉణర్వు అనేదానికి లక్ష్యం ఏమి అంటే తిరుమల శ్రీమన్నారాయణని ఆశ్రయించి ఆయనను గెలిపేదేదో అదే జ్ఞానము అని. ఇక్కడ కాలై నల్ జ్ఞాన త్వరపడింది. రేవులో దిగి, రేవంటే లక్ష్మీ పురుషకార విశిష్టముగా పరమాత్మని పడితే సరిపోదు, సదాచార్యుల ద్వారా భగవంతుణ్ణి పట్టాలి. కనుక రేవు అంటే ఆచార్య పురుషకార పురస్సరముగా, నల్ జ్ఞానం అంటే లక్ష్మీపతి అయిన పరమాత్మను పొందుట కొరకై ఉండే జ్ఞానమేదో అదే ఉత్తారకమైనటువంటిది అంటారు కదండి. చిత్తం సురుహాలే వందు నచ్చే విత్తు వచ్చి నిన్ను సేవించి, వచ్చి నిన్ను సేవించి అంటే నిజానికి నువ్వే మా కోసం వచ్చే స్వభావం కలవాడు. అలాంటిది నీ కోసం మేము వచ్చాం. భగవంతుడు ఆ లోకం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? అందరినీ తరింపజేయడం కోసమే కదా వచ్చాడు. ఎక్కడో నగరంలో పుట్టినవాడు నగరంలో ఉండకుండా రాత్రి రాత్రి గొల్లపల్లికి ఎందుకు తరలి వచ్చాడు? వీరందరినీ అనుగ్రహించడం కోసమని కదా. శ్రీరామాయణంలో ఒక విలక్షణమైనటువంటి వాక్యాన్ని వాల్మీకి మహర్షి చెప్తాడు. మహాప్రాజ్ఞ భూమిం సమాలోకయన్. విభీషణుడు అన్నగారికి హితబోధ చేశాడు, వినలేదు. రామచంద్ర స్వామి సన్నిధానానికి వచ్చాడు, ఆకాశంలో నిలబడ్డాడు. కనబడుతున్నాడు రామచంద్ర స్వామికి. కనబడుతూ విజ్ఞాపనం చేస్తున్నాడు. నివేదయతమాం క్షిప్రం విభీషణముపస్థితం. విభీషణుడు అనేవాడు వచ్చి ఉన్నాడని రామచంద్ర ప్రభువుకు చెప్పండి అని. అక్కడ అర్థం ఏమిటంటే నివేదయత. నివేదయత అంటే అర్థం ఏమిటి? వేదయత అనేది నివేదయత తెలియజెప్పండి. నితరా వేదయత అని అర్థం. రామచంద్రుడు ఆయన చేత కాపాడబడవలసిన వాడిని నేనని తెలుసుకునే రీతిగా చెప్పండి అని అర్థం. పేద శత్రువు సోదరుడు కదండి, కనుక నేను ఆయన వాడిని అనే విషయం ఆయనకి అర్థమైనా దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు ఆయన. శ్రీరామచంద్ర స్వామి విభీషణుని చూచి ఎంత గొప్పదొడ్డి స్వభావం అండి. ఏటో మనం ఈ లోకంలోకి వచ్చింది అందరినీ తలలు తరిగి పారేయడానిక, అనుగ్రహించడానికి వచ్చాం కానీ ఈ రావణాసురుడు ఆ మాట వినడం లేదు. ఇప్పుడు వీడి కారణంగా మొత్తం వీడి వాళ్ళందరినీ కలిపి వీడితో పాటుగా సంహరించాలి. వీడే కనుక మనను శరణు వేడితే ఎంతమందిని కాపాడినట్టు అవుతుంది అని పాపం ఆశ రామచంద్రుడు. కానీ వాడు వచ్చి శరణు వేడాడుగా రావణాసురుడు. కనుక ఈయన పోలే రావణాసురుణ్ణి కాపాడలేకపోతే పోయాం, వాడి తాలూకా ఎవరినైనా కాపాడగలుగుతామా అని ఆశపడే సమయంలో విభీషణుడు వచ్చాడండి. వచ్చి శరణు వేడాడండి. అలభ్య లాభం. రామచంద్రుడు పోలే వాడు తమ్ముడైనా దొరికాడు మనం కాపాడడానికి అనుకునే సమయంలో ఇంకా ఈయన ఎప్పుడు విభీషణుడు వచ్చాడో కాపాడడానికి నిర్ధారణ చేసుకున్నాడు. ఈయన ఎంత కష్టపడొచ్చాడు. ఆయన సముద్రం దాటి ఎవరి ఒడ్డుకు వచ్చి శరణు వేడాడు కదా అని రామచంద్రుడి మనసు గుండు పడుతుంది. అలాంటి సమయంలో అంటాడు వాళ్ళని. పైపెచ్చి ఇంకో మాట కూడా మాట్లాడాడండి విభీషణుడు రామా శరణని. రాజేంద్ర స్వామి మనసు ఎంత బాధపడుతుంది, ఎంత కష్టపడుతుంది. ఆయన స్వభావం అట్లాంటిదండి. ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు పరమాత్మ. అభిషిత్య చలంకాయ రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విద్వరః ప్రముమోద అన్నాడు వాల్మీకి మహర్షి. ఏంటి
విభీషణుడికి పట్టాభిషేకం జరిగిన వృత్తాంతాన్ని వర్ణిస్తున్నాడండి. సంక్షేప రామాయణంలో వస్తుంది ఎంత అద్భుతమైన శ్లోకం. అభిషిత్య జలంకాయ, లంకా నగరంలో విభీషణుడికి పట్టాభిషేకమును చేసి, రాక్షసేంద్రం విభీషణం, రాక్షసులకు అందరికీ అధిపతిగా విభీషణుని పట్టాభిషేకం చేసి, కృతకృత్య రామచంద్రుడు చేయాల్సిన పని అంతా చేసిన వాడైపోయినాడు. ఇంకా చేయాల్సిన పని అక్కడ పూర్తయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఇంటి దగ్గర పట్టాభిషేకం చేసుకోవాలి. అప్పుడు కదా చేయాల్సిన పని పూర్తవుతుంది. ఈ మాట చెప్పింది ఎవరు? పరమశివుడు చెప్పాడు వాడు. సరే కదా, కనుక కృతకృత్యుడు అప్పుడవుతాడు. కానీ రామచంద్రుడు విభీషణుడికి పట్టాభిషేకం చేసాం, మన బాధ్యత తీరిపోయిందండి, మనం కృతకృత్యులనే అనుకుంటున్నాడు. కృతకృత్య ప్రతి శబ్దం వాల్మీకి మహర్షి ఎంత గంభీరంగా ఆడతాడండి. తదా రామ, అప్పుడు రాముడు, అప్పుడు రాముడయ్యను. అప్పుడు రాముడయ్యను అంటే నువ్వు ముందు రాముడు కాదా? బాగులేదండి ఆయన ఒంట్లో. ఏం చేయాలి? జ్వరం వచ్చిందండి కొంచెం. విజ్వర, రాముడి వారికి కూడా జ్వరం వచ్చిందండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూసుకోండి, జ్వరం పోయింది అన్నాడంటే జ్వరం వచ్చిందని అర్థం కదా. అంతకుముందు రామచంద్రుడికి జ్వరం వచ్చింది. విజ్వర, ఏమిటి జ్వరం రామచంద్రుడికి? మనం అనుకున్న పనులన్నీ గబగబా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి, వాయిదా వేయకూడదు. మళ్ళా ఇంత దూరం రాగలను లంకా నగరం దాకా. కనుక ఇప్పుడే విభీషణుడికి పట్టాభిషేకం చేసేయాలి. అందులో మనం ముందే వాగ్దానం చేసి అబద్ధాలు పట్టాభిషేకం నడిపించాం కూడా. కనుక అలా ముందు శాంపుల్ నడిపేశాడుగా ఈయన. ఇప్పుడు కనుక ఈయనకు భయం, మనసులో బెంగ. రామచంద్రుడు ఎందుకు బెంగ? నేను పొరపాటున ఓ మాట అనేశాను విభీషణుడికి. ఏమన్నాడు ఆయన? ఉన్నోడు ఎడువరాను ఇందు కంబుడు చెప్తాడు కదా. మా నాన్నగారికి నలుగురైనా కొడుకులు పుట్టారు, ఇంత కష్టపడి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పుత్రకామేక్ష చేస్తే అని కోరిక తీరక, ఎవరైనా తమ్ముళ్ళని సంపాదించుకురారా అని నన్ను అడవికి పంపిస్తే, తమ్ముళ్ళని వెతుక్కుంటూ వస్తే, కుహనోడు వరాను మున్బు గుడితోటి 5 అన్నదమ్ములమయ్యాం, తనవి తీరలేదు. పిన్బు గుండు చూడ్లా మహానోడు మరువరాను. పర్వతం చుట్టూ మేరు పర్వతం చుట్టూ తిరిగే సూర్య భగవానుడి కుమారుడు సుగ్రీవుడు. సుగ్రీవుడితోటి 6 అయ్యాం, ఆయన తృప్తి కలగలేదు. నందిల్వంగా ఇప్పుడు నా ప్రేమను పొందినటువంటి నీతోటి 7 అయ్యాం, కనుక నీ కోసమే వచ్చాను, అసలు విషయం ఇది అన్నాడండి రామచంద్ర స్వామి. సంతోషం. కానీ రామచంద్ర స్వామి మాట అంటే అవతలి వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. గుహుడు భరతుడు వస్తున్నాడు, కోపం వచ్చింది గుహుడికి. ఈ భరతుడు రాముడికి ఏమైనా చేసేస్తాడేమో అని బాణం ఎక్కువ పెట్టేసి అందరినీ వీళ్ళములు అన్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. అంటే ఎవరు కొంచెం అందులో సీనియర్ పెద్దవాళ్ళు ఉంటారు కదండి. ఆ పెద్ద ఆయనకి మనకి ఎందుకయ్యా తగు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళు కొట్టుకుంటారు, కలిసిపోతారు. మధ్య మనం పరాయి వాడు, మనకి ఎందుకయ్యా? తోళమయంగా సొల్లి సొల్లరు సొల్లండ్రే, రాముడు నన్ను నా తమ్ముడు అన్నాడు. ఆ మాట చాలండి, ప్రాణాలు ఇచ్చేసినా సరిపోతుందండి ఆ మాటకి. కనుక నేను ఇప్పుడు వెళ్ళిస్తానా భరతుల్ని? ఓన్లీవర్ బాయ్వుడ్ అంటాడు కదా, ఆడనెడుందరు గడందేవర్ పోవారు, అద్భుతంగా చెప్తాడు ఆయన. దాడు వెళ్ళడమే, నేను అంత చేతగా కానివాడా అని అంటాడు కదండి. ఆయన తమ్ముడు అనగానే ఎంత ప్రేమ వచ్చేసిందండి. వాళ్ళ తమ్ముడే అనుమానించి ఎంత ప్రేమ వచ్చేసిందా లేదా? ఇది నేను విభీషణుడు కూడా మా తమ్ముడు అన్నా, మా తమ్ముడు లక్షణం. అన్నగారు పట్టాభిషేకం చేసుకోకుండా తమ్ముడు ఎవడు పట్టాభిషేకం చేసుకోరు. కానీ ఇప్పుడు విభీషణుడు ఒకవేళ రామ నీ పట్టాభిషేకం తర్వాత నా పట్టాభిషేకం అన్నాడు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు నేను అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం అయిన తర్వాత నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా. పాప ఇంత కష్టపడి నన్ను నమ్ముకుని చక్లా పుత్రాంశ దారాంశ రాఘవం శరణం గత భార్యను పిల్లలను మిత్రాన్ని ధనాన్ని అన్నింటినీ విడిచిపెట్టి నన్ను శరణు వేడి వచ్చిన వాడిని పట్టాభిషేక్తుని చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి చూస్తే కదా నాకు ఆనందం. పరమాత్మకి ఆనందం ఎప్పుడండి? నృసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేశాడు, ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నాయన ప్రహ్లాద, ఏమి కోరిక అడిగాడు. తీరుస్తావా స్వామి? అయ్యో తప్పకుండా తీరుస్తాను, నీ కోసం ఇంత వేషం వేసుకొచ్చిన తర్వాత నీ కోరిక తీర్చినా ఏం కావాలో కోరుకో, నాకు మోక్షం ఇప్పించండి అన్నా. అయ్యయ్యో అది మాత్రం ఏమనయ్యా అన్నాడు. అదే స్వామి మోక్షం ఇప్పించమంటే ఏమన్నావు అంటే, నీకు మోక్షానికి రావడం అంటే ఇష్టం, కానీ నాకు కూడా కొన్ని సరదాలు ఉంటాయి కదా. కనుక ఇలా నీకు మోక్షం ఇవ్వను,
మరి భోగేన పుణ్యం కుశలేన పాపం కళేవరం కాలజవేన హిత్వా. హాయిగా భోగాన్ని అనుభవించు, చక్రవర్తిగా కూర్చుని భోగాన్ని అనుభవించు. అనుభవించిన కొద్దీ పుణ్యం కరిగిపోతుందిగా. చేసుకున్న పుణ్యం అంతా భోగములను అనుభవించడం ద్వారా ఖర్చు పెట్టేస్తుంది. వాళ్ళు తెలిసి తెలియక ఏమైనా పాపాలు చేసినా ఈ ఏకాదశి వ్రతం లాంటి వ్రతాలు చేయడం ద్వారా పాపాన్ని ఖర్చు పెట్టేసుకో. ఎప్పుడో వృద్ధుడు అయిన తర్వాత కళేవరం కాలజవేన హిత్వ, బాగా వృద్ధుడు అయిన తర్వాత అప్పుడు శరీరం విడిచిపెట్టి నా సన్నిధానానికి వద్దు. కానీ ఇప్పుడు కాదు. ఎందుచేత నిన్ను నీకు పట్టాభిషేకం చేసి నిన్ను సింహాసనంలో కూర్చోబెట్టి చూడాలని నా కోరిక. నా కోరిక తీరాలి కదా అంటు. అలా విభీషణుడికి పట్టాభిషేకం చేయాలని రామచంద్రుడి కోరిక. కానీ విభీషణుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, చాలా గొప్ప ధర్మాత్ముడు కదండి విభీషణుడు అంటే. అని రామచంద్రుడు కూడా చలి జ్వరం లాంటిది వచ్చి పాపం జ్వరంతో ఆయన వణుకుతున్నాడు. ఏ కంటనున్నాడో విభీషణుని పిలిచి, విభీషణ నువ్వు పట్టాభిషిక్తుడు కావాలి అనగానే ఏం అనకుండా ఒప్పేసుకున్నాడండి ఆయన. ఒప్పుకోనే కానీ రామచంద్రుడు చాలా తీసుకునేశాడు ఆయన. ఆడికి చలి లేదు, ఏమీ లేదండి. ఏం చేద్దాం, విజ్వర విగత జ్వర విజ్వర కదా, ఆ జ్వరం అంతా పోయిందండి. పోవడమేనా రామ తదా రామ తదా రామ అంటే అర్థం ఏంటి? రామ అనే మాటకు అర్థం రమతే ఇది రామ, ఆనందముగా నుండువాడు కనుక రాముడు. ఎప్పుడైనా ఆనందం కలిగింది విభీషణుడికి పట్టాభిషేకం అయితే అప్పుడు ఆనందం కలిగింది కనుక తదా రామ తదా విజ్వర తదా ప్రముమోద. నిజానికి పరమానందం ఎవరికైనా వాళ్ళకి లాభం కలిగితే వస్తుందండి. మరొకటి లాభం కలిగితే ఆనందం కలుగుతుందా? కానీ రామచంద్రుడి గొప్పతనం ప్రమోద, ప్రకర్షమైన మోద, మామూలు ఆనందం కాదు. విభీషణుడికి పట్టాభిషేకం చేయడం అన్నాడు ఆహా అంట. కనుక పరమాత్మ ఏమనుకుంటాడండి, భక్తులైనటువంటి వారికి ఆనందాన్ని కలిగించడమే ఆయనకి పరమ ఆనందం. అందుకోసమనే ఇంత ప్రయాణం చేసి లంక దాకా, సముద్రం దాకా వెళ్ళి లంకను దాటి వెళ్ళాడంటే కారణం అక్కడ ఎవరో ఒకడు ఉన్నాడు పుణ్యాత్ముడు. ఎవరో తూర్పడక చెప్పింది విభీషణస్తు ధర్మాత్మ అంది. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు అప్పుడే రామచంద్రుడికి మనం కాపాడాల్సిన వాడు ఆ ఊళ్ళో కూడా ఒకడున్నాడు అని నిర్ధారణ చేసుకుని దానికి ఏదో ప్రణాళిక. అంతర్ధర్మ వినిర్మమే అంతా ఆది దంపతుల యొక్క నాటకం కదండి. కనుక లేకపోతే ఆవిడికి లేడి మీద వ్యామోహండి. ఆవిడే హిరణ్యవర్ణం హరిణి సువర్ణ రజతస్రజ అని శ్రీ శబ్దం కీర్తిస్తే ఆవిడే హరిణి. ఆవిడికి హరిణం మీద వ్యామోహం, ఆవిడికి లేడి మీద వ్యామోహం ఏమిటండి? హరిణి. హరిణి అంటే అర్థం హరిణ నయతి అని. హరి నీయతే హరిణాశ్వయం చెప్తుంది లక్ష్మీ తంత్రంలో. ఈ శ్రీ శబ్దానికి అంతా అర్థం చెప్పేస్తుంది. ఏమని? రెండు అర్థాలు. హరిణి అంటే హరిం నయాతి, భగవంతుని పొందింపజేయునది అమ్మవారు పురుషకారంగా ఉంది. శ్రీ సూక్తం మొదటి మంత్రం. చాలా మంది అబ్బా శ్రీ సూక్తంలో మొదటి మంత్రం ఎవరిని చెప్పింది? అమ్మవారిని చెప్పలేదు, పరమాత్మని చెప్పింది. ఏమని? పరమాత్మ ప్రార్థనే. ఎంచేత ఆయన జాత వేద, పరమాత్మకు పేరండి. పుట్టిన వాడు అన్నిటి పేర్లు తెలిసిన వాడు. ఎందుకు తెలుసునంటే ఆయన పుట్టించాడు కనుక. ఎందుకు తెలుసునంటే ఆయనకి కనుక జాత వేద, జాతం జాతం ప్రతి అని కదా అర్థం. కనుక పరమాత్మ ఆ లక్ష్మీదేవిని నాకు అనుగ్రహించు అని భగవత్ ప్రార్థనే శ్రీ సూక్తం కదండి. ఏం చెప్తుంది? హరిణి అంటే హరిణా నీయతే ఒక అర్థం. అమ్మవారు కావాలంటే ఎవరిని ప్రార్థించాలి? ఆవిడ దొడ్డ ఇల్లాలండి, పతి పారార్థ్యం కలిగినదండి. వాళ్ళ భర్త గారి అనుమతి లేకపోతే రాదు. కనుక లక్ష్మీదేవి ఒకటి ఉంటే చాలు. భగవంతుడు అక్కర్లేదు అనుకుంటే రావణాసురుల 10 తరాలలో ఒక తరాన్ని కదా ఏమైపోయాడు వాడు సీతాదేవి తీసుకుని పెడితే. కనుక భగవత్ ప్రార్థన చేయాల్సిందే అమ్మవారి అనుగ్రహం కావాలంటే కదండి. కనుక నీయేచ హరిణ స్వయం, భగవంతుని చేత పొందబడేదానిని గనుక, ఆయన చేత మొసగబడేదానిని గనక హరిణి, ఆయనను పొందింపజేసేదానిని గనక హరిణి అంటుంది కదండి. వీళ్ళకి అలాంటి ఆమె ఏదో కోరుకుందంటే లోకాన్ని ఉద్ధరించడం కోసమనే కదండి వాళ్ళ ప్రణాళిక అంతా కూడా.
అందుచేత ఇంత కష్టపడి మా కోసమని వచ్చే స్వభావం కలిగిన నీ దగ్గరకు మేము తెల్లవారుజామున లేచి వచ్చామంటే మాకు ఎంత ప్రీతి ఉండి ఉంటుంది నిన్ను పొందాలనని. చిత్తం సిరుహాలే వందులచ్చే విత్తు. ఏమైపోతుంది భగవంతునికి? ఇలా 4 అడుగులు భక్తులు నడిస్తే గుహుడు రామచంద్రుడు ఉన్న చోటికి 4 అడుగులు నడిచొచ్చాడండి. వచ్చి అయ్యా రండి రండి మన శృంగివేరపురానికి తీసుకుని వెళ్ళాడండి. 4 అడుగులు గుహుడు నడిచొస్తే రామచంద్ర స్వామి ఎలా వస్తున్నట్టు గుహుడు దగ్గరికి రథంలో వచ్చాడు. సముద్రుడు రథంలో తీసుకొచ్చాడు. గుహుడు మరి ఆయనకి రథాలు ఉంటాయి, ఆయన నడిచొచ్చాడు రామచంద్రుడి దగ్గర. గుహుడిని చూచి సమార్త సంపరిష్వద్య ఒక్కసారి గట్టిగా గుహుణ్ణి కౌగలించుకుని ఆ గుహుణ్ణి చూచి గుహ పద్భ్యామభిగమాచ్చైవ స్నేహ సందర్శనేన చ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం. గుహుడు రామచంద్ర రాగవచ్చు, ఏం భాగ్యం రారా, నీకోసమని మంచి తాజాగా పుట్ట తేనె తీసుకుంటాం అవన్నీ ఇస్తామంటే ఏమక్కర్లేదయ్యా నాయన, నువ్వు నన్ను పూజించినట్టే, నువ్వు నన్ను అర్చించినట్టే నాకు చాలా ఆనందం కలిగిపోయింది. నేను ఇంకా ఏం చేయలేదు కదా రామచంద్ర, నీకు ఆనందం కలగడానికి ఇంకేం కావాలయా? నా కోసం అని 4 అడుగులు నడిచొచ్చావు. ఏమంటాడు రామచంద్రుడు? పద్భ్యామభిగమాచ్చైవ పాదాలతో నడిచొచ్చావు అన్నాడు. మరి పాదాలతో కాకపోతే తలతో నడుస్తారని ఎవరైనా పాదాలతోనే నడుస్తారు కదా. నా కోసమని 4 అడుగులు నడిచావంటే అడవిలో నడిచి 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 ఒకవేళ ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు విరిగిపోవాలి, కానీ వీడికే అవసరండి. అటు పాదాలు కలిగిన వాడిని పద్భ్యామభిగమాచ్చైవ. ఎంత ప్రేమ రామచంద్రుడు పరమాత్మ. ఇంత ప్రేమ కలిగిన నీ దగ్గరకు తెల్లవారుజామున మేమందరం వచ్చామంటే ఎంత గుండు పడేలా చేసి ఉంటాను నీ హృదయాన్ని. ఎందుకు వచ్చి ఉంటాము? ప్రాప్య లక్షణం అంటే ఎప్పుడు పొందుతానా అనే త్వర ఉండాలి భగవంతుణ్ణి పొందడానికి. దానిని తెలియజెప్తున్నారు గోపికలు. స్వందున్నచ్చే విత్తు, దానికి తోడు వచ్చి నిన్ను సేవించి ఎడుదు వెన్ను మిహై అన్నారు. తొడు వెన్ను మిహై. మన 2 చేతులు జోడించి నమస్కారం పెడితే దీనికేం పేరు? అంజలి అని. దేశకులు ప్రత్యేకం ఒక ప్రబంధంగా రాసేశారు. అంజలి బంధం. ఒకసారి కోరుకున్న భట్టస్వామి వాడు ఉపన్యాసం అంజలి బంధం అనగానే మొత్తం హాల్ అంతా నిండిపోయింది. ఆయన ఏడు ఇంతమంది జనం వచ్చారు, పొద్దున లేరు. ఇప్పుడు మన ఉపన్యాసం అనగానే అబ్బో చాలా మంది జనం వచ్చారు, నాయనలారా అంజలి అనగా నమస్కారం అనగానే అందరూ వెళ్ళిపోయారు. అంజలి బంధం అంటే అంజలి వైభవం అంటే వాడు అంజలిదే వైభవం. సినిమా యాక్టర్లు కూడా వచ్చారు ఇంతమంది. తేడా చేస్తే అప్పుడు ఆ కాలంలో అంటే కనుక అంజలి అంటే నమస్కారం అని చెప్పగాను మన ఏదో అనుకుని వచ్చామండి అని వెళ్ళిపోయిన చమత్కారం గారు సాగిస్తూ ఉండేవారండి. ఒక ప్రబంధం అంజలి వైభవం అని ద్వాదశ రహస్యములలో ఒక ప్రబంధం. ఎంచేత నమస్కారం అంటే యావనములు కూడా స్తోత్రరత్నలో యథా తథా వాపి సకృత్కృతోంజలి తదైవ ముష్ణాద్య సుఖాన్యశేషతః సుఖాని పుష్ణాతి న జాదుహీయతే తదంఘ్రిముద్దిశ్య కదాపి కేనచిత్ యథా తథా వాపి. నీ పాదారవిందములను తలుచుకుని ఎవడైనా సరే ఎలాగో అలా అంటే నమస్కారం పెట్టడం అలవాట్లేని వాళ్ళు నమస్కారం అంటే ఇలా పెట్టాలని తెలియదు, ఇలా పెట్టాలా ఎవడో తెలియదు. ఎలా పెట్టినా యథా తథా వాపి సకృత్కృత ఒక్కమారు నమస్కరిస్తేనే భగవంతుడు మనసంతా నిండిపోతుంది ఆయనకి. ఎందుచేత ఉపనిషత్తు ఈశాస్య ఉపనిషత్తు భూయిష్టాంతే నమోక్తిం విధేమా. నీకు బరువైన నమః అనే మాట అంటున్నాం అంతే ఉపనిషత్తు. బరువైన నమః అనడమేమిటి, గొప్పదైన నమః అనడమేమిటి? మనం 2 చేతులు జోడించి నమః అంటే భగవంతుడు వీడు ఎంత కష్టపడి పాపం నాకు నమస్కారం పెట్టాడు. 2 చేతులు జోడించడం సామాన్యమైన విషయం కాదండి. అదే తేలికనుకుంటున్నారా? పెడతామా? ఎవరికైనా నమస్కారం మనం వాడు ముందు పెడతాడా లేదా చూసి అప్పుడు పెడతాం. నమస్కారం అందరూ నవ్వుకుని వాడికి పెట్టేయలేదు కదండి. ఎంత అహంకారం ఉంటుంది, ఎంత అభిమానం ఉంటుంది. ఈ అభిమానం అంతా పోతే తప్ప నమస్కారం పెట్టలేదు కదా. కనుక అలా
చేతులు జోడిస్తే భగవంతుడు ఎంత కష్టపడి ఎప్పుడు వాళ్ళకి నమస్కారం పెట్టనేవాడు, ఇవాళ వచ్చి 2 చేతులు జోడించాడంటే ఎంత కష్టపడ్డాడు ఈయన అనుకుని అనుకుంటాడా లేదా? ద్రౌపదీదేవి 2 చేతులు జోడించి గోవింద అంటే ఎంత ఊడిగం చేశాడండి కృష్ణ భగవానుడు పాండవులకి. వాళ్ళ మొహాలు చూసి చేశాడే ద్రౌపదీయుడే మంగళ సూత్రక్క అన్నారు కదండి. ద్రౌపదీదేవి కోసమే కదా ఒక్క నమస్కారానికి భగవానుడు అంత లొంగిపోతాడు. ఆయన ఏమిచ్చినా తనివి తీరదు. ఐశ్వర్యం అక్షరగతి పరమం పదం వా కస్మైచిత్ అంజలి భరం వాదేవితీర్య అస్మై కించిదుచితం కృతమిత్యథాంబ త్వం లజ్జసే కథయకోయముదార భావ. అద్భుతమైన భట్రవారు అలా శ్రీరంగంలో అమ్మవారి సన్నిధానానికి వెడితే ప్రియ విరాట్ రంగనాయక్ ఇక్కడ విచారంగా కనబడింది. అమ్మా విచారంగా కనబడుతున్నావేంటి? ఓహో ఎవడో ఆ దారిని పెడుతూ 2 సంచులు పట్టుకెడుతూ సరిగ్గా అమ్మవారి సన్నిధానానికి వెళ్ళిన తర్వాత షార్ట్ రూట్ అంటే వెళ్ళిపోతుంది కదా, ఈ ప్రకారం అంతా తిరిగి అవతలకి వెళ్ళాలంటే కష్టం కదా. అందుచేత వెళ్ళిపోతూ ఆ 2 చేతులు మరి బాగా సంచులు 2 బరువుగా ఉన్నాయి కనుక దింపి ఒకసారి ఇలా అనుకుని అమ్మవారి సన్నిధి కనబడితే మళ్ళీ సంచులు పట్టుకుని వెళ్ళిపోయాడండి. ఆవిడ 2 సంచీలు పట్టుకుని మోసుకుని వెళ్ళేవాడు పని కట్టుకుని సంచీలు దింపి నాకు నమస్కారం పెట్టాడంటే ఎంత కష్టపడ్డాడు వీడు, వీడికి ఏమైనా ఇచ్చేయాలి మనం అనుకునే ఐశ్వర్యం సంపదలన్నీ ఇచ్చేసింది. ఆవిడ ఆలోచించి చూసింది, వీడు పడిన కష్టానికి మనం ఇచ్చిన సంపదలు సరిపోతాయా? సరిపోవు. అక్షరగతి కైవల్యం ఇచ్చేస్తాను అనుకుంది ఆవిడ. ఇది కూడా సరిపోదు. పరమం పదంగా వైకుంఠమే ఇచ్చేసి మరి అయినా తృప్తి కలిగిందా? తృప్తి కలగలేదు. ఎందుచేత ఈవిడికి ఏం పోయిందంటే ఇచ్చేసాను అంటే అయిపోయింది. వాడు అలా కాదుగా 2 చేతులు కింద పెట్టి 2 సంచులు కింద పెట్టి చేతులు జోడించి నమస్కారం పెట్టాడంటే వాడి కష్టం ఎక్కువ, నా కష్టం ఎక్కువ? వాడి కష్టం ఎక్కువ. వాడి కష్టానికి నేను ఏం చేయగలిగాను అని విచారంగా ఉంది. ఇది కదా ఆది దంపతుల యొక్క స్వభావం. కనుక ఒక్కటి నమస్కారం పెడితే అకాల శబ్దవాక్యుడైన నారాయణుడు ఆ నారాయణుని జలయతి నీటి వల్ల కరిగించి వేయున్నది కనుక అంజలి. అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని. తొందరగా దేవతలను ప్రసాదింపజేసే గొప్పదైన ముద్ర ఏది అంటే అంజలి ముద్ర. అంతరేణ అంజలిం బద్ధ లక్ష్మణస్య ప్రసాదనాత్ నాణ్యత్ పశ్యామ్యహం క్షమం. ఆంజనేయ చెప్పిన మాట నమస్కారం కంటే మించినటువంటి మరో మార్గం లేదయా అన్నాడు కదండి. కనుక మేము వందు ఉన్నై సేవిత్తు వచ్చి నన్ను సేవించి ఉన్ పొత్తామర అడిగే పోత్తుం బొరుల్గాయ్ బంగారం వలె స్పృహణీయమైన నీ పాదార విందములనే కీర్తించడానికి గల ప్రయోజనమేమిటో అభిప్రాయమేమిటో విను. కీర్తించడానికి గల అభిప్రాయం ఏంటి? భగవంతునికి పల్లాండు పాడడం. పల్లాండు పాడారు కానీ ఆనందా అన్నారుగా. పల్లాండు పైగా వేరే పని ఉంటుందా? పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు లక్ష్మి భగవంతుడికి మంగళాశాసనం చేశాను. మనం కూడా పల్లాండు ప్రబంధం చదువుకున్నాం అనుకోండి. పల్లాండు పవిత్రనే పరమేట్టి శాంగవెన్ను విల్లాండు అందన్న విల్లు పుత్తూరు విడ్డు సిత్తను విరుంబేసలు నల్లాండెల్లు నవిల్ను రెబ్బా సూడింది ఇరుంది ఎత్తువరు పల్లాండే. ఈ పల్లాండు పాడిన వాళ్ళందరూ భగవాను చుట్టుకొని ఉండి ఆయనకు పల్లాండు పాడుతూ ఉంటారు. ఫలం ఫలమేమిటి? పల్లాండు. చేసినదేమిటి? పల్లాండు. కనుక మంగళాశాసనం కంటే వేరే ప్రయోజనం అనేది లేదు కదా. కానీ గోపికలు ఏమంటున్నారు? నీకు మంగళాశాసనం చేయడంలో గల అభిప్రాయం ఏమిటో విను. దీనికి ప్రయోజనం వేరే ఉంటుందా అంటే భగవంతుని మీద పరమ ప్రేమ కలిగిన వాళ్ళు గోపికలు. ఎంత ప్రేమ అంటే ఆయనను ప్రేమించడం, ఆయనకు మంగళాశాసనం చేయడమే ప్రయోజనం అనే సంగతి కూడా మరచిపోయి ఇంకా ఏముందో అనుకునే అంతటి తొట్టుబాటు కలిగేటంతటి ప్రేమ భగవాను యందు ఉండాలి. ఇది 2వ సూచన, పరమాత్మకి తెలియజెప్పాల్సినటువంటి సూచన. అడిగే పోద్దుం పరులు కేళాయి నేర్చుకుందండి గోదాదేవి మనకి.
మంగళాశాసనముగాక అని మనం అనకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మీ తిరువడిகளுக்கு మంగళాశాసనముగాక ఆడి పాదారవిందములను కీర్తించడమే ప్రధానం. நம்மாழ்வார் తిరువాయుడి ఆడి తోడు అన్నారు కదండి. ఆయన పాదారవిందములను ఆశ్రయించి ఉజ్జీవించవే నా మనస అన్నారా? ఈ రామానుజను తందాలి பூவன்னவாது பொருந்திய மார்பர் புகழ்மலிந்த பாவன்னமாறன் ఆడిపడిందు ఇందవన్ పాదారవిందములను ఆశ్రయించి. మొదటి ఆళ్వార్ ఆళ్వార్ భగవానుడికి మంగళాశాసనం చేసినప్పుడు నీకు హారతి అన్నారా? సుడరాడియాన్ అడిక్కే సూట్టిడేన్ సల్మానే అన్నారు కదండి. కనుక భగవంతుడి పాదారవిందములకే మంగళాశాసనం మొదటి ఆళ్వారు, చివరి ఆళ్వారు తిరుమలాళ్వారు అడినాయందిట్టేనే అడి పాదారవిందములను కీర్తించడమే ప్రబంధములన్నిటి యొక్క సారభూతమైనటువంటి అర్థము. కనుకనే గోదాదేవి కూడా నీ పాదారవిందములను కీర్తించి కనుక అనబోద్ధం పొరులు కేడాయి. పాదారవిందములు ఎలాంటివి? స్పృహణీయములైన పాదారవిందం. ఉన్ పొత్తామரை అడియే పోత్తుం పొరుల్ పొత్తామரை పొన్ బంగారం, తామరై తామర పద్మం రెండిటిగా ఉన్నాయి. వట్టి బంగారం అనకూడదు. భగవంతుని పాదములు బంగారం ఎలా ఉంటుందండి? ఓ ఖరీదైందని కొన్ని మెళ్ళ వేసుకోవడమే తప్ప గుచ్చుకుంటూ ఉంటుందండి. బంగారం మెత్తగా ఉంటుందా? ఉండదుగా. పూర్ణమానుంది మెత్తగా ఉంటుందండి, కానీ వాడిపోతుంది. ఇది వాడదు, గుచ్చుకుంటుంది. అది వాడిపోతుంది, మెత్తగా ఉంటుంది కానీ వాడిపోతుంది. ఈ రెండు లక్షణాలు ఉండాలి. వాడకూడదు, మెత్తగా ఉండాలి, స్పృహణీయంగా ఉండాలి. బంగారం అంటే అందరూ ఆశపడతారండి. బంగారానికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఉపాయము, రెండవది ఉపేయము. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు సంపాదించడం అంటే ఒంటి నిండా బంగారం వేసుకుందామని సంతోషం. ఎందుకురా బంగారం కోసం ఎంత ఖర్చు పెడుతున్నా అంటే రేట్లు ఎలా పెరిగిపోతున్నాయి చూడండి, అవసరం వస్తే అమ్ముకుందామని. రెండు ఉపాయము, ఉపేయము. అటు ఫలము, ఇటు ఉపాయము రెండు ఉన్నాయి బంగారానికి. మరి భగవంతుని పాదారవిందములు అడిక్కి ఆనందు బుహుందేరే. కనుక భగవంతుని పాదారవిందములే పరమ ప్రాప్యం కదండి. కనుక ఆరాగ్ని బాలే శరణ అర్థం తొడిందాయి. ఉపాయము గాని పాదారవిందములని అనుగ్రహించినావు కనుక ఉపాయము ఉపేయము భగవంతుడెంతో పాదారవిందములు అంతండి. ఉపాయోపేయత్వే తదిహ తవ తత్వం నదు గుణము. భట్రు ఏమంటారు? ఉపాయత్వము ఉపేయత్వము గుణములు కాదు. గుణాలైతే ఒకప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పెరగచ్చు, తరగచ్చు. స్వభావం మారదండి. కానీ వాడికి అంత ఉపకారం చేశాను అయినా చూడండి వాడు నన్ను ఎలా తిట్టాడంటే వాడి స్వభావమే అంటండి అంటారు. అంటే అది మారదు, ఇంకా మార్పు ఉండదు స్వభావాన్ని. భగవంతుడికి ఉపాయత్వం ఆగంతుకం కాదు, ఉపేయత్వం ఆగంతుకం కాదు. ఇవి నాడు ఉండి నాడు ఉండనివి కాదు, ఎల్లవేళలా ఉండినవి. ఆ రెండు భగవంతుడికి ఎలా ఉంటాయో ఆయన పాదారవిందములకు అలా ఉంటాయి. నిన్ను వాడే అంటే ఆయన పాదారవిందములను వాడడం అంటే శేషభూతం శేషభూతుడైన వాడు దిగే రేవేది. రేవులో కదా దిగాలి. పరమాత్మని సేవించాలంటే ఎలా సేవించాలి? దేవాలయానికి వెళ్ళగానే కొట్టొచ్చినట్టు కిరీటంతో ధగధగ మెరుస్తూ తిరుముఖమండలాన్ని అనబడుతుందండి. చూడొచ్చునా? తిరుముఖమండలాన్ని చూడకూడదు. పాదారవిందం నుంచి ప్రారంభించి ఆ పీఠాన్ని ఓడి పర్యంతం పశ్చిత పురుషోత్తమం పాపగాన్ని యాసనశ్యంతే అన్నారు కదా. కనుక పాదారవిందం దగ్గర నుంచి కదా సేవించాలి. కనుక మనం దిగాల్సిన రేవేది పాదారవిందములు. కనుకనే పోత్తుం పొరుల్ కేడాయి. మంగళాశాసనం ఎందుకు చేసామో విను. ఇంకో ప్రయోజనం ఉందన్నట్టుగా భ్రాంతి అంటే మరీ ఇష్టమైన వస్తువుని పొందితే అలాగే ఉంటుంది. అది తెలియజెప్పాలి. కేడాయి విను. విను అంటే నీడా తుంగస్థాగిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం. అందరినీ భగవంతుడు నిద్రలేపి తన వైభవాన్ని చూపిస్తే భగవంతుడే నిద్రలేపి ఆయనకి పాఠం చెప్తోంది ఈవిడ. భగవంతుడే ఆదిగురు, శ్రీధర ఆదిగురవే. మొట్టమొదటి గురువు ఎవరండి? శ్రీధరాయ నమః. ఆయనగా గురువు, గురుగురు. ఆయనకు కూడా ఈవిడ ఉపదేశం చేస్తోందండి. ఆ భగవంతుడు కూడా ఉపదేశం చేస్తోందా లేదా? కనుక అధ్యాపయంతి ముఖపద్యం నీనాతుంగస్థగిరితటి అనేటటువంటి ముఖపద్యంలో అధ్యాపయంతి అన్నారు కదా. భగవంతుడికి పాఠం చెప్పిన ఆవిడ. సాధారణంగా పాఠం ఎలా
అండి. పూర్వకాలం గురుకులంలోని పిల్లల్ని పంపిస్తే పాపం గురువు గారు తెల్లవారుజామని వాడిని లేపేవారు, పిల్లవాడిని నిద్ర లేపి పాఠం చెప్పేవారండి కదా. ఇప్పుడు భగవంతుడిని నిద్ర లేపి పాఠం చెప్తుంది ఈవిడ. అందుకోసం అధ్యాపయంతి ప్రబోధ్య అధ్యాపయంతి, ముందు నిద్ర లేపుట, తర్వాత పాఠం చెప్పుట, ఈ రెండింటినీ చేసింది భగవంతునికి. కనుకనే మరి గురువు గారు పాఠం చెప్పాడు. ఎప్పుడైనా స్కూల్లో పాఠం చదువుకున్నప్పుడు ఏమంటారండి, వినండి 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 అంటూ ఉంటారు. కొంచెం ముఖ్యమైన విషయం వచ్చినప్పుడు మాస్టర్ మనం ఊరుకుంటా మాట్లాడుకుంటూ కూర్చుంటాం కనుక వాళ్ళందరినీ కూడా ఏదో అంటూ ఉంటారే మాస్టర్లు. అలాగే ఈవిడ కూడా విను అని భగవంతుడికి చెప్తుంది. భగవంతుడికి చెప్పడం ఏమిటండి? భగవంతుడికి ఆవిడ చెప్పొచ్చండి. అసలు ఎవడైనా మాట భగవంతుడికి ఉపదేశం చేయడం చేయొచ్చునండి. ఎంత గొప్పవాడైనా కుండలాలున్నా, కంకణాలున్నా, శాలువాలున్నా, ఏమన్నా ఇంట్లో భార్య పాఠం చెప్తుంది. ఆయనకి చెప్తుందా చెప్పదా? చెప్తుంది కదా. మరి గోరానే ఎవరంటే ఆయన భార్య కదండి. కనుక భగవంతుడికి ఆవిడే పాఠం చెప్తుందండి. మరి నేను చెప్పిన మాట ఏమి ప్రమాణం లేని మాట చెప్పనండి. ఎందుచేత అంటే శ్రీరామాయణంలో మాటది. శ్రీరామాయణంలో ఒక ఆయన ఎవరో గార్గ్య గోత్రానికి చెందినటువంటి ఒక పింగళుడు, ఆయన పేరు. ఆయనకు ఆయన భార్య చెప్తుంది పాఠం. ఏమండి, రాముడు అడవికి వెడుతున్నట్ట, వెడుతూ మొత్తం అందరికీ ఆయన దగ్గర సంపదలన్నీ పనిచేస్తున్నట్ట, మనం దుర్భర దారిద్ర్యంగా ఉన్నాం, వెళ్ళండి అని. అంటే నేను ఇంతవరకు ఎవరిని అడగలేదే, ఇప్పుడు మనకు కూడా నేను అడగని, ఏదో మనకి లభించిన దాంతో మనం బతకడమే, అంతే తప్ప నేను ఎవరిని అడగను అంటే నిన్న అడగమని ఎవరు చెప్పాను? వెరుము కూడా ఓసారి తిరిగిపోయిన శాల్వాతో వెళ్ళి నిలబడు, నేను చూడగానే రామచంద్రుడికి అర్థమైపోతుంది నీ సంగతి, ఆయన రానిస్తాడు, మన దరిద్రం తీరిపోతుందంటే ఆయన అంటాడు, నేను ఊళ్ళో అందరికీ పాఠం చెప్తాను, నువ్వు నాకే పాఠం చెప్తావు. కనుక చెప్పొచ్చునండి, భార్యకు అధికారం ఉంది కదా. మరి అందుకే గోదాదేవి భగవంతుడికి పాఠం చెప్పింది. అధ్యాపయంతి ఆయనకి పాఠం చెప్పింది. నిజమే తెలియని వాళ్ళకి చెప్పొచ్చును, భగవంతుడికి తెలియకపోవడం ఉంటుందా? ఉండొచ్చు ఒకప్పుడు. ఇప్పుడు ఎప్పుడో పాఠం చదువుకుంటామండి, తర్వాత ఎప్పుడో 70 ఏళ్ళ తర్వాత ఆ పాఠం అడిగితే గుర్తుంటుందా? ఉండకపోతున్నా చెప్పలేం. శాస్త్రం చదువుకున్నా ఆ శాస్త్రం చాలా కాలం నడిచిపోవడం వల్ల పుస్తకం ముట్టుకోకపోతే మళ్ళీ కొత్తగా కనపడితే కనబడవచ్చును కాక, అలా మరపు అనేటువంటిది కొందరికి ఉంటుంది. వయసు వలన లేదా కార్యక్రమం వ్యగ్రత వలన ఒకప్పుడు అవతరాలను చూడడం వలన కలిగినటువంటి ఆనంద పారవస్యం చేత ఏమి గుర్తురాని దశ ఏదో ఉంటుంది కదా, ఆ దశలో ఉన్నాడు ఈయన. కనుక ఇది అని ఆయన పాఠం చెప్తుందండి ఈవిడ. భగవంతుడికి వినిపించాలి. ఏమిటి వినిపించాలి? గోపికలారా కంగారు పడకండి, మీరు నేను అన్నీ ఆలోచిస్తున్నాను. మీరు ఏదో అడిగారు కదా, తప్పెట కావాలన్నారు కదా, ఆ తప్పెటే కదా నేనొచ్చి వాళ్ళకి అన్నాడు. అంటే వాళ్ళు గోవింద భగవంతుడికి తెలియ చెప్పాలి. భగవంతుడు అనేక రకాలుగా మనని ప్రలోభ పెట్టడానికి చూస్తాడు. మా ప్రలోభక్త్యా అంత గొప్ప మాట చెప్పేశాడంటే ప్రహ్లాదుని నృసింహస్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ప్రహ్లాద నీకేమని కావాలో కోరుకో అన్నాడు. అంటే ఒకసారి ప్రహ్లాదుడు నృసింహస్వామి కేసు చూసి, ఏమిటి నువ్వు నన్ను మోసం చేద్దామనే అన్నాడు. ఇదేటా వరం ఇద్దామంటే నువ్వు మోసం చేయడం అంటే వరం ఊరికే ఇస్తావా? అసలు విష్ణుమూర్తి పడ్డా కనబడతాడండి ఎవరికైనా? కనబడ్డ కదా. అలాంటితే నీకు వరం ఇస్తే మోసం చేయడం అంటే అవును స్వామి, నువ్వు ఎవరికైనా వరం ఇస్తావని అన్నావంటే వాడిని నీ నుండి దూరం చేసుకోదలుచుకున్నావు. ఎందుకంటే అమ్మా నాన్న సినిమాకి వెళ్ళాలంటే ఆ పిల్లాడు ఉంటాడు, వాడికి ఏదో చాక్లెట్ ఏదో కొనిచ్చేస్తే పాప బిస్కెట్ ప్యాకెట్ పట్టుకుని వాడు సంబరపడిపోతూ ఉంటాడు, వీళ్ళు హాయిగా వెళ్ళిపోతారండి. అలా భగవంతుడు కూడా వెళ్ళిపోవాలంటే ఏదైనా పడేస్తాడు, దాంతో మనం సంబరపడిపోతే ఆయన వెళ్ళిపోతాం. కనుక నువ్వు ఎవరికి దూరం అవ్వాలనుకుంటావో వాళ్ళకే వరాలు ఇస్తావు. నేనేమైనా మోసపోయాడు కాదు. మా ప్రలోభయ అన్నాడు కదండి. అలా వీళ్ళు కూడా గోవింద ఈ తప్పెటిని తీసుకునే వాళ్ళం కాదు సుమా. అంటే మా ప్రయోజనాంతర రాహిత్యం అనే దానిని భగవానుడికి తెలియజెప్పాలి. నువ్వే కావాలి తప్ప ఇతరమైనది అక్కర్లేదు మాకు, దీని మీద వ్యామోహం లేదు. మరి ఎందుకర్రా మాటిమాటికి తప్పెట అన్నారు కదా మీరు అన్నాడు. ఏదో గొర్రెల పెద్దలు వాళ్ళందరి దగ్గర మనం కృష్ణ భగవాను పొందడానికి పెడుతున్నామని చెప్పుకున్నాం అనుకో, కొంచెం అర్థం లేదు, ఏమీ లేదు, మన నేల భోషణాలు పెట్టేస్తారు వాళ్ళు.
వాడికి తెలియకూడదని తప్పెట అని చెప్పాను తప్ప, తప్పెటగానే తప్పెట అంటే ఏంటండి, గుండెలు కట్టుకుని వాయించేటటువంటి నమఃపదం అండి. మంత్రంలో మధ్య నుండేది నమఃపదం కదా. నమఃపదం చెప్పేటటువంటి అర్థం ఏదైతే ఉందో, నీవే తప్ప ఇతఃపరం వెరుగా, నీవు తప్ప వేరొక గతి లేదు, నీవు తప్ప వేరొక ప్రాప్యము లేదు అని నిన్న ఆశ్రయ గతి గమ్యం శిక్షితం ఈక్షితేన పురత పశ్చాదపి స్థానత మంత్ర బ్రహ్మణి మధ్యమేన నమస పుంస స్వరూపం గతి గమ్యం శిక్షితం ఈక్షితేన పురత పశ్చాదపి స్థానత స్వాతంత్ర్యం నిజరక్షణం సముచిత వృత్తిశ్చ నాన్యోజిత తస్యైవేతి హరేర్వివిచ్య కథితం స్వస్యాపి నార్హం తతః. అద్భుతంగా భట్టరారు అష్టశ్లోకిలో నమఃపదార్థాన్ని అనుగ్రహిస్తూ ఇంతకుముందు ఓంకారాన్ని చెప్పేశారండి, అకారార్థో విష్ణు అని. మళ్ళా చెప్తూ మంత్ర బ్రహ్మణి, మళ్ళా మంత్రానికి ఒక విశేషణం వేసి మంత్ర బ్రహ్మ శ్రేష్టమైనటువంటిది మంత్రములలో, అందులో శ్రేష్టమైనటువంటిది నమఃపదము. కానీ అడుగరదు అంటారు కదా, అడుగరదు అని ఎవరు చెప్తున్నారు? పరై కొల్వాన్ అనుహాన్ గోవింద, ఈ తప్పెడని తీసుకుని వెళ్ళిపోయేవాడు అనుకోకు సుమా, ఇది కాదు మాకు కావలసినది, ఇది కేవలం వ్యాజంగా చెప్పినది మాత్రమే. ఇందులో చెప్పబడిన అసలైన అర్థం బోధపడలేదా నీకు? తప్పెటేమంటే అంటే తప్పెడు కోసం అర్ధరాత్రి వస్తాం. గోవింద ఎలాంటి వాడు నువ్వు? పెత్తం మేత్ ఉన్నం కులత్తిల్ పిరంద గోవింద అన్వయ. ఓహో, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా. ఆ గోవిందుడు సహవాసం చేసి 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 నీకు కూడా తెలివితేటలు కాస్త తప్పుకున్నట్టున్నాయా? లేకపోతే ఆడపిల్లలు తెల్లవారుజామున నీ దగ్గరకు వస్తే తప్పెడు కోసం వస్తారా? ఎలా అనుకుంటావు? ఏమంటారు అలాంటి వాడని? యథాశ్రుతగ్రాహి. యథాశ్రుతగ్రాహి అంటే కొంచెం మనం తెలివితేటలు ఉన్నవాడు అంటే 2 అర్థాలు ఉంటాయండి. ఒకటేంటి, అభిధానగ్రాహి అంట, చెప్పిన మాటకు అర్థాన్ని వినడం, దాన్నే గ్రహించడం. తాత్పర్యగ్రాహి అంట, అసలు ఆ మాట అన్నాడంటే అందులో భావం ఏమి అది తెలుసుకోవడం. యథాశ్రుతగ్రాహి అంటే ఎలా వెళ్ళాడు అలా. ఇప్పుడు భార్య భర్త, గురువు గారు భార్య మాట్లాడుకుంటున్నారు ఇంట్లో రాత్రి. ఆ చూరులో వసారాన పడుకున్నాడు శిష్యుడు. ఎవడో వాడు పోలయ్య ఎవడో పడుకున్నాడు అని వాడు మాట్లాడుకుంటున్నాను. సేపు మనం పోలయ్య గారిని రేపు పొద్దున్నే ఫలానా ఊరు పంపించాలి, రామచంద్రాపురం పంపించాలి అని మాట్లాడుకుంటాం. సరే పొద్దున్న వాడు పంపించాలి, వచ్చి వేరా అంటే వాడు అరగంట తర్వాత చెమటలు కక్కుంటూ వచ్చాడు. అరే ఎక్కడికి వెళ్ళి వచ్చావురా అంటే నేను అంటారు కదండి, ఏమైనా పోలే వేమారం అని. కనుక గురువుగారు నేను వెళ్ళొచ్చేసానండి. నేను ఎక్కడికి వెళ్ళావురా? మీరు అమ్మగారితో చెప్తున్నారు కదండి రాత్రి రామచంద్రాపురం వెళ్ళాలని వెళ్ళొచ్చేసానండి అని. ఏం చేసుకొచ్చావురా? ఏమో వెళ్ళొచ్చేసాను. మరి ఏం చేసుకొచ్చావురా అని వాడికి తెలియదు. యథాశ్రుతగ్రాహి, ఎలా వింటే అలా. తెలివైన వాడు కూడా అప్పుడప్పుడు అలా ఉంటారండి. రామాయణం చూసామనుకోండి, రామచంద్ర స్వామి 3 రోజులు పడుకున్నాడు ఆయన సముద్రపు ఒడ్డున. దాని మనమని అద్య మరణం వాపి తరుణం సాగరస్వ, దాటితే సముద్రాన్నైనా దాటాలి, లేదా ఈ సముద్రుడి సంగతి అంతైనా చూడాలి అనుకున్నాడు. మనకి తెలియదు అనుకోండి, దాని చాలా పెద్ద వివాదం ఉంది కదా. పడుకున్నాడు ఈయన, 3 రోజులు అయిపోయింది, రాలేదు సముద్రుడు, కోపం వచ్చింది. ఈ సముద్రుడిని దిక్షమామి చూసేది. అసలు ఎవడు పడితే వాడి మీద మనం జాలి చూపించకూడదు, ఇతని మీద క్షమ చూపించడం ఏంటి అని లక్ష్మణుడిని పిలిచాడు. ఏడు అన్నాడు. వెంటనే లక్ష్మణ సౌమిత్రే ధనుసు పట్టుకురారా అనగానే లక్ష్మణుడు ఆలోచించాడు, ఎందుకు మా అన్నయ్య ఇంత కోపంగా ఉన్నాడని. అప్పుడప్పుడు ఇలా కోపంగా ఉంటాడు, ఎందుకంటే అవతల విషయం మీద ఉండే ప్రీతండి. జగత్ సశైలం పరివర్తయామ్యహం అంటాడు. దిశంతి ఎదిరాజ్యం వైశల్యం, నా కనుక మా సీతమ్మని చెప్పకపోతే ఈ లోకాలంతా తలకిందులు చేసి పారేస్తాను అని వాడే ఎత్తుపెట్టిపోయాడు రామచంద్రుడు. అప్పుడు లక్ష్మణస్వామి వచ్చి, అన్నయ్య నీ భార్యను ఎత్తుపోయినవాడు ఆడేవాడు రావణాసు, కానీ లోకాలంతా బాధిస్తానంటే న్యాయమా? కంగారు పడకు, పెడతాం, వాడిని చంపుతాం, సీతమ్మని తెచ్చుకుంటాం. అది ఒక్కడి చేసిన అపచారానికి నిరపరాధులను దండించడం న్యాయం కదా చెప్పాడండి ఈయన. మరి అందుకోసమే పాపం వెన్నంటి ఉంటాడు లక్ష్మణస్వామి కదా. ఇప్పుడు కూడా అంటే సముద్రుడు 3 రోజులు పడుకుని ప్రార్థిస్తే రాలేదు, కోపం వచ్చేసింది. అవును, అసలు సముద్రుడిని నీ లోతేమిటో ఎవరికి
చెప్పిన పని చేసినా కొడతారా? ఏం చేయాలి మరి? రామచంద్రుడు ఎదిరించడానికి లేదుగా, ఆలోచించాడు. మా అన్నయ్య ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుడికి కోపం క్షణకాలం కంటే ఎక్కువసేపు ఉండదు. మనం కొంచెం తాత్సారం చేసామనుకోండి, ఆలోచించి ఉన్నాడు, కొంచెం కోపం స్థాయి తగ్గుతుంది కదా, ఏం చెప్పినా అంటాడు. అనుకుని వెంటనేమో ధనుసు పట్టుకొచ్చి ఇచ్చేశాడు. చూచాడు, ఒరే ధనుస్సు పట్టుకురా అంటే ధనుస్సు వాడాలి పట్టుకోని వట్టి ధనుస్సు ఒకటి ఏం చేసుకుంటాడండి ఈయన. సరే అన్నాడు. బాణం కూడా అన్నాడు. అని మళ్ళీ వెళ్ళి ఏమో బాణాలు చూసి ఇచ్చాడండి. ఈ బాణాలు నేలని దుప్పుల్ని కొట్టుకునే బాణాలు. సముద్రంతో యుద్ధం చేయాలంటే ఎలాంటి బాణాలు ఇవ్వాలండి? దివ్యమైన అస్త్రాలు ఉన్నాయి కదా, అవి ఇవ్వాలి కదా. ఆశయ విషోపమా అని విషం పూయబడినట్టుగా ఉంటాయి బాణాలు. అందుచేత అలాంటి బాణాలు నేను అడిగితే మామూలు బాణాలు ఇస్తాడా అంటే అలాగానే పెడుతుంటే అసలే రామచంద్రుడు చాలా కోపంగా ఉన్నాడండి సముద్రుడి మీద. దానితో ఈ లక్ష్మణుడు ఏమో చెప్పిన పని చేయండి. సౌమిత్రే అన్నాడు. సరే సుమిత్ర కొడుకా అని. సుమిత్ర కొడుకంటే మీ అమ్మ నీకేం చెప్పి పంపించిందిరా? రామే ప్రమాణమ్మ గార్షి పుత్ర భ్రాతరి గచ్చతి. అన్నగారు వెనకాతలు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి అని చెప్పి పంపించిందా లేదా? ఏమిట్రా అది? అని ఇప్పటికీ ఉన్న కోపం తగ్గుతుందండి కదండి. ఇలా పరమాత్మకి అప్పుడప్పుడు ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. కలిగినప్పుడు ఏం చేస్తాడో తెలియదు కదా. ఆ కోపం తగ్గేదాకా మనం ఓరి వహించుకుంటే ఆ కోపం ఉత్తమ పురుషుడు కనుక ఆ కోపం తగ్గిన తర్వాత మనం ఏం చెబితే అది వింటాడండి ఆయన భగవంతుడు. కనుక భగవంతునిలో ఉండేటువంటి ఈ స్వభావాన్ని గమనించిన ఆవిడ గోదాదేవి. ఈవిడ ఆయనకి ఉపదేశం చేస్తూ చెప్తోంది ఏమని? పరమాత్మ పెత్తమ్మైతున్నం కులద్దిల్ బెరందని. రాముడైనా గోవింద. గోవింద అంటే అర్థం ఆ గోవిందుడు అంటే రాముడేగా. మరి రాముడు కోపం రాదా? రాముడు ఎక్కడ చెప్పామే? మరి గోవిందుడు అంటే అర్థం గోవులు అంటే బాణములు. విశ్వామిత్రుడి దగ్గర బాణములు పొందినవాడు రాముడు. రాముడు కదా పిలుస్తున్నారు. పెత్తమ్మైతున్నం కులద్దిల్ బెరంద గోవింద. పశువుల్ని మేపిన తరువాత చాలా సాభిప్రాయ విశేషణం అని అంటారు వీటి. గోదాదే ఎందుకు విశేషణం వేసిందంటే శ్రీకృష్ణ భగవానుడి గోపికలందరూ కలిసి చూస్తున్నాడండి. వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు మాట్లాడి వినబట్టలేదు. ఈయన ఆవిడొచ్చిందా ఈవిడొచ్చిందా ఇలా అందరినీ చూస్తున్నాడండి. ఎక్కడ అంటే అర్థం అదే, నువ్వు ముందు విను, వింటే మేము చెబుతాం. నువ్వు గొల్ల కులంలో పుట్టిన వాడివి, ఆ సంగతి మర్చిపోయావా? ఏమిటి గోపాల కులంలో గొప్పతనం ఏమిటి? పెట్ట ముందు పశువులను మేపి వాటి కడుపు నిండిన తర్వాతే భుజించేటటువంటి వాడు గోపాలకులు. కనుక మేము వచ్చాం నీ దగ్గరికి ప్రార్థించడానికి. ముందు మా కోరిక తీరి మేము ఆనందించిన తర్వాతే నువ్వు ఆనందించాలి. నేను ముందే నువ్వు ఆనందించకూడదుగా. కనుక పెద్దమ్మ కొలద్దిల్ బిరంద గోవింద అనే అర్థం. ఎందుకంటే గోవింద శబ్దం మత్స్యమూర్తిని చెప్తుందండి. ఎంచేత జలములకు గోవులని పేరు. జలములలో విహరించినటువంటి వాడు పరమాత్మ. మత్స్యావతారంలో పరమాత్మ కనుక గోవింద. గోవులంటే వాక్కులు, జలములు. ఈ జలములను ప్రీతిపాత్రముగా పొందిన హంసావతారం గోవింద. వాక్కులని లోకానికి అందించిన హయగ్రీవావతారం గోవింద. మందరగిరిని గోత్రాలను ఎత్తి మోసినటువంటి కూర్మనాథుడు గోవింద. అసలు భూమిని కోర మీద పెట్టి పైకి లేపినటువంటి వరాహస్వామి గోవింద. ఇవన్నీ గోవింద శబ్దములే. గోవింద. 3 అడుగులు కష్టపడి కొలిచి పుచ్చుకుని భూమిని పొందినవాడు వామనుడు గోవింద. పరమశివుని గురించి తపమాచరించి ఆయన వలన దివ్యాశ్రములను పొందిన పరశురాముడు గోవింద. అందరినీ జయించి భూమండలాన్ని అంతటినీ భూరాంతగాని కృత అంటారు కదా. భూమండలాన్ని అంతటినీ జయించి మళ్ళా దానం చేసిన శివ ప్రజాపతి వెళ్ళిపోయాడు కదండి పరశురాముడు. కనుక వీళ్ళందరూ గోవింద శబ్దార్థులే. మేము ఆ గోవిందుడు ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు. ఏ గోవిందుడి దగ్గరికి వచ్చాం? పెద్దమ్మైతున్నం కులద్దిల్ బెరంద గోవింద. పశువులను మేపేటటువంటి గొల్ల కులానికి చెందిన గోవిందుడా, నువ్వు మా దేవుడివి కనుక నీ దగ్గరకు మేము వచ్చాము. వాటితో సహవాసం చేయడం వలన నువ్వు యథాశ్రుత గ్రాహివైపోయావు. ఎంచేత తప్పెట ఇచ్చేయబోతున్నాడండి ఈయన. తప్పెట కోసం వస్తాను నీ దగ్గరికి. దీన్ని తప్పెట అంటే తప్పెటే కదా.
కదండి. తప్పుడంటే తప్పుడేనా? అసలు ఏంటి వీళ్ళు తప్పేట అన్నారండి? ఎప్పుడు అన్నారు? ఎందుకన్నారు? ఎలా అన్నారు? ఇవన్నీ ఆలోచించాలి కదండి. దీని భావం ఏమి ఉండరు. ఇవన్నీ ఆలోచించాలా? ఇవన్నీ ఆలోచించకుండా తప్పిపెట్టారు కదా. ఇచ్చేనాడమ్మా అంటే పెద్దమ్మ ఎత్తున్నం గుణ తెలిపిరందో నీ తప్పు కాదులే. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీళ్ళు అవుతారంటారు కదా. ఆ పశువులతో సహవాసం చేసి 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 నీకు కూడా కొంచెం తెలివితేటలు తగ్గిపోయినట్టున్నాయ్యా. కనుక మేము ఎందుకని ఏమనడానికి వచ్చామో నీకు గుర్తులేదు. పెద్దమ్మ ఎత్తున్నం గుణ తెలిపిరందని కుత్తేవల్ ఎంగడ కొళ్ళామర్ పోహాదు. కుత్తేవల్ అంతరంగ కైంకర్యమును ప్రార్థించవలను. ఇదొక అర్హత. భగవంతునికి చెప్పాల్సినటువంటి విషయం. ఆయన నిర్బంధించి కైంకర్యమును స్వీకరించవలను. ఏమంటున్నారు? కుత్తేవల్ ఎంగడై కొళ్ళామర్ పోహాదు. మా కైంకర్యమును స్వీకరించకుండా ఉండుటకు వీలు లేదు. కుత్తేవల్, కుత్తేవల్ అనే వాటికి అర్థం ఏమిటి? అంతరంగ కైంకర్యము. సేవల్లో కూడా అనేక రకాల సేవలు ఉంటాయండి. ఇంట్లోకి వచ్చి చొరబడి సేవలు చేసేవాడు కొందరు ఉంటారు. కొందరు వీధిలో నిలబడి ఆ పని ఈ పని అంటే చేసేవాడు కొందరు ఉంటారు. అలా కాకుండా లోపలికి వచ్చి తెర లోపలికి ఏమంటారండి అంతర్యవనిక, తెర లోపల కైంకర్యాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. అది గొప్పతనం. భగవంతుడికి ఆ కైంకర్యం చేసే భాగ్యం కావాలి. అది ఏ కైంకర్యం అయినా దానికేం పేర్లు వెళ్ళడం లేదు. కుత్తే ఒకటే మాట. అంతరంగ కైంకర్యము. ఒకవేళ నువ్వు తాంబూలం వేసుకుంటావా? ఆయనకేమండి ప్రభువు కదా, తాంబూలం వేసుకుంటే ఉమ్మాలి. ఉమ్మాలంటే ఆయన ఎక్కడ ఉమ్మొస్తుందో ఎవరికి తెలుసును. కనుక వెనకాల బంగారు ఉమ్ము పడికం పెట్టుకుని ఒకటి తిరుగుతూ ఉంటారు గొప్పవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఉమ్మితే అప్పుడు ఆ పళ్ళెం పెడుతూ ఉంటారు, ఉమ్ముతూ ఉంటారండి. అలాంటి పొన్బట్టి పిడితొడనే పెరువే రావే కులశేఖరాడు గారు కోరుకున్నారుగా. అలాంటి పాత్ర పుచ్చుకుని వెనకాల తిరిగే భాగ్యం కలగాలి అని. ఆ కైంకర్యం అయినా మాకు సరే, లేదా వీళ్ళని వీసే కైంకర్యం అయినా సరే, పాదములను పట్టే కైంకర్యం అయినా సరే, కుత్తేవల్ కొళ్ళామర్పోహాదు. మా దగ్గర నుంచి స్వీకరించకుండా ఉండడానికి వీలు లేదు. నేల చూడు విసనకర్రలు ఉన్నాయో, ఓ 10 విసనకర్రలు ఇచ్చే వాళ్ళకి విసురుకుంటారు. అంటే అలా విసనకర్రలు ఓ 10 నిమిషాలు పావు గంట ఔపచారానికి మనం ఏం చేస్తామండి? తిరువాదాసలు ఎలా ఉంటాయి మనకి ఔపచారికం. ఇలా ఒకసారి విశేషించిన తర్వాత మళ్ళీ పెట్టేస్తారు. రేపు పొద్దున దాకా మళ్ళీ అది పట్టుకోవాలండి. కానీ అలాంటి ఔపచారికమైన కైంకర్యములు చేయడానికి అనుకున్నాను. కుత్తేవల్ కొళ్ళామర్పోహాదు. ఈ 10 నిమిషాలు కాదు సుమా. మరి ఎంతకాలం కైంకర్యం చేయాలి? ఎద్దైక్యం ఏడు పెరవిక్కం ఉందన్నోడు ఉనగ్గే రావాట్ సెల్వం ఎద్దైక్యం ఏడు పెరవిక్కం. చాలా గొప్ప విషయాన్ని గోదాదేవి చెప్తుందండి. సాధారణంగా ఆడవాళ్ళందరూ ఏం కోరుకుంటారండి భగవంతుణ్ణి? స్వామి కూవికొళ్ళం కాలం ఇల్లం గురుగారు, నువ్వు పిలిపించుకునేటువంటి సమయం ఇంకా మాకు సమీపించలేదా అన్నాడు. చివరికి వచ్చేసాం అనుకోండి మనవాడు ఇత్తனை ఇన్నం ఎత్తనే కాలం ఊడం యానిరుబ్బేన్. ఆర్తి ప్రబంధం. రామానుజ ఇంకా ఎంతకాలం శరీరంతో నేను ఉండాలి. అందరూ మోక్షం కావాలని కోరుకునేవాళ్ళే కదండి. కానీ ఆండాళమ్మ గారు మోక్షం కావాలని కోరుకోలేదండి. వీళ్ళందరూ పుట్టుకోవద్దు అంటే పుట్టుక కావాలని కోరుకున్నావిడ గోదాదేవి. ఇలాంటి వాళ్ళు మనకి చరిత్రలో ఎవరైనా కనబడతారా? కనబడతాడు ఒక ఆయన మహానుభావుడు. ఎవరైనా ప్రహ్లాదుడు అండి. ప్రహ్లాదుని నృసింహస్వామి నాయన ఏదైనా వరం కోరుకో. స్వామి నాకు ఏ వరాలు వద్దు స్వామి, నేను చూచాను ఇదే ఆనందం అన్నాడు ఆయన. అలా కాదు నాయన, నేను మేకప్ చేసుకుని ఉంటే మా ఆవిడ అడిగింది ఏమంటే ఎక్కడికి వెళుతున్నారండి. మా భక్తుడు ప్రహ్లాదుని అనుగ్రహించడానికి వెళుతున్నాను అన్నాను. తిరిగి వచ్చిన తర్వాత అడుగుతున్నాండి భక్తుడికి ఏమి ఇచ్చొచ్చారండి అని అడుగుతున్నా. ఏమేమలేదంటే ఈ మాత్రానికి కనుక వేషం వేసుకుని వచ్చిన తర్వాత నీకు ఏదో వరం ఇవ్వకపోతే నేను మళ్ళా చెప్పుకోవాలి కదా ఎలాంటి వరం ఇచ్చాను అనుకున్నావు. ఆ ప్రహ్లాదుడు కానీ నా వరం కోరుకో, నాకేం వరం వద్దు స్వామి అంటాడు ఆయన. కాదు కోరుకో అన్నాడు నృసింహస్వామి కదండి. కోరుకోవాలా? తప్పదా? తప్పదు. కోరుకున్నాడు. యా ప్రీతిర వివేకాన విషయేశ్వర పాయని త్వామనుస్మరత స్వామి. స్వామి లోకంలో చాలా మందిని చూస్తున్నాను,
అనేక మందికి అనేక విషయాల మీద ప్రీతి, ఒకటికి ఏదో విషయం మీద ప్రీతి, మరొక విషయం మీద ప్రీతి. నాకు ఇంతమందికి ఇన్ని విషయాల మీద ఉండే ప్రేమ నీ యందు నాకు ఉండాలి. ఇది వరకు అనుకున్నాడు ఆయన. అనుకుంటే వేసింది సహస్రాడు ఆయన, నీకుంది ప్రీతి, ఇప్పుడు నేను కొత్తగా ఇచ్చేదే ఉంది, ఈ ప్రేమ నీకుందిగా. అన్నీ భగవంతుడే అని ప్రేమించినవాడు కదండి ప్రహ్లాదుడు అంటే. కనుక ఇదే నీకు వరం ఇచ్చినట్టు కాదు కదా, కొత్త వరం కోరుకో. నా భయో నిసహస్రేషు యేషు యేషు వ్రజామ్యహం తేషు తేషు అచ్యుతా భక్తి అచ్యుతాస్తు సదా త్వయి. స్వామి, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తించినా నాకు అభ్యంతరం లేదు. ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మల యందు నీ యందే ఎడదైన భక్తి నాకు ఉండాలి కోరుకున్నాడు ఆయన. ఇప్పుడు గోదావరి ఏం కోరుకుంటుందండి? ఎత్తైక్కం ఏడేడు పెరవిక్కం, ఏడేడు జన్మలకు ఉండన్నోడుతో ఆవో, నీతోటి కలిసిన వాళ్ళమే కావాలి. ఇది తెలివితేటలు అండి. పాపం ఆడవాళ్ళు అమాయకంగా స్వామి వైకుంఠానికి తీసుకెళ్ళి అన్నాడు. ఏం చేస్తాడు? నేను గొడవ పడలేకపోతే వీళ్ళని తీసుకెళ్ళి వైకుంఠంలో పడి సాగి భూలోకంలో తిరుగుతాడు. ఆయన కోసం కదండి, ఆయన పొందాలి కదా. కనుక తెలివితేటలు గోదావరి ఉంది. ఉందన్నాడుతో నీతోటి కలిసి ఉండాలి. నువ్వు వైకుంఠంలో ఉంటే వైకుంఠంలో, నువ్వు లేదు భూలోకంలో పుడితే భూలోకంలో, స్వర్లోకంలో పుడితే స్వర్లోకంలో, నువ్వు ఏ లోకంలో పుట్టు మాకు ఆ నియమాలయాలు. రాఘాజ్ఞభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అనేషు అవతారేషు విష్ణోరేషాన పారిణి. కనుక పరమాత్మ ఎడబాయకుండా ఉండడం, ఇది కనుక విష్ణు పురాణంలో మహర్షి చెబుతాడు. అలా ఎడబాయకుండా నీతో ఉండాలి పరమాత్మ. అది ఏ జన్మ అయినా సరే, మానవుడైతే మానవి అవుతుంది, దేవుడైతే దేవద్వయ దేవదేహేయం, మనుష్యద్వైత మానుషీ, విష్ణోద్దేహానురూపాంబై కరోద్దేశాత్మనస్తనం. ఒక్కొక్కప్పుడండి లక్ష్మీదేవి ఎప్పుడు కలిసి ఉంటుందా? ఉంటుంది. ఎలా ఉంటుందండి అంటే క్షణ అంటాడు మహర్షి. కృష్ణావతారం అండి, ఇంకా పెళ్లి లేదు, ఏమీ లేదు, ఇంకా పాకే రోజులండి. ఆ రోజు కట్టేసింది వాళ్ళమ్మ. ఆ రోజు పుచ్చుకుని బాగుతూ మధ్య చేద్దాం మధ్య నుంచి వెళ్ళిపోయాడు కదండి. వెళ్ళాలని పెద్ద చప్పుడు అయింది. ఆ చెట్లు కాస్త పైకి లేచాయి, కింద పడ్డాయి. ఆ కటకట శబ్ద సమాకరణ తత్పర అంటుంది హరివంశం. ఈ శబ్దాన్ని వినగానే ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి అలబోగా చూశాడు. చూసేటప్పటికి ఆ మాటని వర్ణిస్తూ కమలేక్షణ. కమలేక్షణ అంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందండి? కొందరి చూపుల్లో లక్ష్మీదేవి ఉంటుంది. కొందరు చూశారనుకోండి సంపదలు అలా వృద్ధిని చెందుతూ ఉంటాయి. కొందరు చూస్తే మరొకటి మనకి ఉండవు. కనుక కొందరు చూపులలో లక్ష్మీ కటాక్షం ఉంటుందండి. మరి ఈయన కన్నులలోనే లక్ష్మీదేవి ఉందండి. కనుక కమలేక్షణ కమలా కానీ కనుక కమలాక్షణ కనుక కమలేక్షణ అంటే లక్ష్మీదేవి కన్నుడు మత్స్య కమలలోచన రామ కమలపత్రాక్ష. ఏం చెప్పినా ఎప్పుడు వాళ్ళ ఆవిడని కళ్ళల్లో పెట్టుకు చూసుకోవడం అంటే ఇదే. భార్యని కళ్ళల్లో పెట్టుకు చూసుకోవడం అంటే ఆదర్శమైన భర్త అండి, భగవంతుడు అండి. ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాడండి ఆయన కదా. కనుక అలా పరమాత్మ ఎప్పుడు కలిసే ఉంటాడు ఆవిడతోటి. మేము కూడా అలా నీతో కలిసి ఉండాలి. ఉండన్నోడుతో మేవో, నీతోటి కలిసిన వాళ్ళమే కావాలి. ఓ రెండు కోరికలు తీరుతాయి. ఎత్తగ్గం ఏనాడు పిరవిగ్గం ఉత్తమే. ఎందుకని రావణాసురుడు, హిరణ్యకశిపుడు, తర్వాత రావణాసురుడు, తర్వాత శిశుపాలుడు, ఈ 3 జన్మలు ఎత్తలేదని వాళ్ళు 3 జన్మల్లోనూ భగవంతుడితోటనే సంబంధం. కనుక 3 జన్మలు కనుక జన్మలు ఎత్తచ్చును. ఉత్తమే శిశుపాలుడు ఎవరరా? శిశుపాలుడు కృష్ణ భగవానుడికి ఏమవుతాడండి? మేనత్ కొడుతాడండి. కనుక ఇంత దగ్గర సంబంధం అన్నట్టు ఇలా మేనమామ కంసుడు. మీకు బంధుత్వం అయినా కావాలి, కంసుడు బంధుత్వం కావాలా, శిశుపాలుడు బంధుత్వం కావాలా? నీతో చేరి ఉంటే సరిపోదు, నీకే కైంకర్యము చేసేవాళ్ళము కావాలి. కైంకర్యం చేసేవాళ్ళం అంటే కైంకర్యం లేకుండా ఉండకూడదు. బంధుత్వం ఉండవచ్చు, కైంకర్యం ఉండవచ్చు. కానీ 12 ఏళ్ల వరకు ఎడబాసిందండి దేవకి
మేము నీతోటి కలిసి ఉండాలి, కానీ ఆ 12 ఏళ్ళ ఎడబాపు ఉండకూడదు. ఏమండి మీరు ఎక్కడుంటే అక్కడే నాకు స్వర్గం అని నీతో పాటు అడవికి వచ్చిన సీతమ్మ 10 నెలలు ఎడబాసి ఉంది, నీతో కలిసి ఉండాలి. 10 నెలలు ఎడబాపు ఉండకూడదు. నీకోసమే అవతరించిన నమ్మాళ్ళ 16 ఏళ్ళు కనులు మూసుకుని భగవత్ సంబంధం తర్వాత దర్శనం కలిగితే ప్రవాహం అంతా వచ్చింది, ప్రబంధం అంతా ప్రవాహంలా 16 ఏళ్ళు ఉన్నారు. అలా ఉండకూడదు. నీ యందు ప్రేమ కలిగిన భర్తుడు ఆయన 14 ఏళ్ళు నీ ఎడబాసి ఉన్నాడు, కలిసి ఉండాలి. ఈ ఎడబాపు ఉండకూడదు. ఉత్తమే ఉత్తమే నీతో సంబంధం కలిగిన వాడమే కావాలి. ఆ సంబంధం ఎలా ఉండాలో తెలుసునా? ఒక్కనాడు కొంచెం వెన్న ముద్ద ఎక్కువ తింటే మా వాడికి ఎక్కడ అరగదో అని భయపడిపోయి దృష్టి తీసిన యశోదమ్మకి ఉన్న ప్రేమ మాకు నీ యందు ఉండాలి. ఇలా నీ బంధుత్వములు నీతో మాకు ఉండాలి. ఇంతేనా? ఇంకేనా కావాలా? అయ్యో అసలు ప్రధానమైనది ఉన్నాయా? నేటి భాషలలో ప్రధానమైన వాక్యం ఇది. మత్తైనం కామంగళ్ మాత్. అయ్యా 30 పాసరాలు చదువుకోవడం అంటే అరవ భాష కదా అండి, నోరు తిరగడం లేదు, చాలా కష్టంగా ఉందండి. ఎలాగండి బాబు, ఏమైనా కొంచెం ఆయన ఐఎంపీ టిక్కు పెట్టిస్తారా? అవి చదువుకుంటారా? అయితే సరేలేనా ఆయన 15వ పాసరం 29వ పాసరం ఇళ్ళే సత్యం సిరుగాలి. ఈ 2 పాసురాలు చదువుకోపోని పెరుమాళ దగ్గర విజ్ఞాపనం చేయి. 2 పాసురాలే. పాసురం అంటే 8 లైన్లు ఉంటుంది. అమ్మో కష్టం అండి, ఏదో ఒక పాసురం చెప్పండి. పోనీ సత్యం సిరుగాలి పాసురం చెప్పుకోను. ఆయన 8 లైన్లు చదవాలంటే చాలా కష్టం అండి. ఇంకేమి అంటే ఎంపీ అంటే మత్తైనం కామంగళ్ మాత్. ఈ మాట ఒక్కటి చదువుకోవాలి. పాసురం అంతా పెరుమాళ సన్నిధానంలో విజ్ఞాపనం చేయలేకపోయినా మత్తైనం కామంగళ్ మాత్ ఇది కోరుకోవాలి భగవంతుణ్ణి. ఇతరమైన కోరికలేవి అంటే స్వభోగృత్వ బుద్ధి నివృత్తిని కోరుకోవలేను. ఇది మత్తైనం కామంగళ్ అంటే. ఇంత దాకా వచ్చిన తర్వాత, భగవంతుణ్ణి ఇంత ప్రేమించిన తర్వాత ఇతర విషయాల మీద కోరికలు ఉంటాయా? ఉండవు. కానీ ఈ పరమాత్మను ఒక రకమైన కోరిక ఏంటి? ఈ పరమాత్మని చేస్తూ మనం అంటే మనం ఏమిటో ఇలా ఇక్కడ ఉండిపోయాం, కానీ ఇదే శ్రీరంగంలో ఉంటేనా అనిపించకూడదు. ఇక్కడ సేవిస్తే ఇక్కడే ఆనందాన్ని పొందగలగాలి. కనుక మత్తైనం కామంగళ్ మాత్. బయట కోరికలను తీర్చి ఇంతకంటే ప్రధానమైనది మనం సేవ చేస్తూ, నేను గనక పెరుమాళకి ఇంత సేవ చేస్తున్నాను అది ఏ కొంచెమైనా మన ఆనందం కోసం అనే భావన కలిగింది అనుకోండి, అది ఉచ్చిష్ట భోజనం అన్నారు కదా, చాలా దోషం. పరమాత్మకి ఆనందాన్ని కలిగించదు. కనుక పరమాత్మకి సేవ చేసేటప్పుడు నారాయణాయ అన్నప్పుడు ఆ చతుర్థి విభక్తికి అర్థం ఇదే. మంత్రంలోని చతుర్థి విభక్తికి అర్థం ఇదే. భగవంతునికి సేవ చేసేటప్పుడు ఏమంటారు దాన్ని? శ్రేష్టము, పరేష్టము, ఉభయేష్టము. మనం చెప్పుకున్నాం చాలా మత కాలక్షేపం. శ్రేష్టం అంటే ఏమంటే పెరువాళ్లకు ఇవాళ కైంకర్యం చేయాలంటే మరి నన్ను కైంకర్యం చేయమంటున్నారు కదా, మరి నాకు పులిహార ఇష్టం అండి. ఎందుకంటే వాడు కోడారయ్యా అక్కడ పరిహార పాయసం చేయలే. పాయసం అది కాదండి, నాకు షుగరు, నేను పాయసం తినలేదు. కానీ పులిహార చేయించండి, ఎంత పులిహార చేసినా నేను డబ్బులు ఇస్తాను అన్నాడు అనుకోండి. ఏమిటది? మరి శుభోకృత బుద్ధి అండి. ఈయన కోసం పులిహార, పెరుమాళ కోసం. పెరుమాళ ఏదో మరి పెద్దవాళ్ళు ఏ పాసనానికి ఏ నైవేద్యాలు పెట్టాలో అంత పద్ధతి చెప్పేశారు కదండి. అలా చేస్తే వైభవంగా ఉంటుంది. కానీ మనకిష్టమో అనుకుంటే శ్రేష్టం, నా ఇష్టం కోసం చేస్తున్నాను అనుకుంటే విషతుల్యం, విషం లాంటిది. భగవంతుడు దానిని స్వీకరించడు. ఉభయేష్టం, కొంచెం ఆయనకి బాగుండాలి, మనకి బాగుండాలి. ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు అని మన ఆనందము ఆయన ఆనందం అనుకోండి. ఉభయేష్టం అది విషమిశ్ర పాయస తుల్యం. పాయసంలో విషం కలిపితే ఎంత పాయసాన్ని విషం కలిపిన ఏం ప్రయోజనం కనుక. పరేష్టం అమృత తుల్యం. భగవంతుని కొరకే, ఆయన కొరకే వినియోగపడాలి అని అనుకుంటే మత్తైనం కామంగళ్ మాత్. నీ కైంకర్యం చేసేటప్పుడు ఎలా ఉండాలి? పడియాయి కిడందు ఉల్బాళాయి కాన్వేరే పడియాయి కిడందు గడపరై పడి ఉండి నీ తిరుముఖ మండలాన్ని దర్శిస్తూ ఉండేవాడిని కావలను. రాజ్యాన్ని
రాజ్యాన్ని పాలించే మహారాజు గారు కులశేఖరాలు వారు కోరుకున్నటువంటిదండి. తిరువేంకటముడయాన్ని కోరుకున్నారు, నీ గుమ్మంలో గడపనై పడి ఉండాలి. గడప అంటే అచేతనం కదా, అచిత్త పారతంత్రియం కదా, పారతంత్ర్యములు కలిగి ఉండాలి. సరిపోదు, మన చైతన్యం కలిగిన వాళ్ళం కదా. కనుక భగవంతుని దగ్గర మీరు గడప వలె ఉంటే భగవంతుడు వీరిని చూచి చిరునవ్వులు చిందిస్తుంటే ఆ ఆనందాన్ని చూసి మీరు ఆనందం. నేను ఎంత సేవ చేస్తున్నానని ఆనందం కాదు, ఆయన ఆనందమును చూసి అహం అన్నం అదంతమాత్మీయంగా ఉపనిషత్తు అదే అర్థం. కనుక అలా ఆనందించడమే తప్ప నా ఆనందం కోసం అనే భావన ఉండకూడదు. మత్తైనం కామంగళ్ మాత్రంబాయి అని గోదాదేవి ప్రార్థించింది. పాసురానుసంధానం చేసుకుందాం. చిత్తం సిరుహాలే వందున్నచ్చే విత్తు பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் கத்தம் மேற்கொன்னும் குலத்தில் பிறன் நீ குத்தேவளங்களை கொள்ளாமற் போகாது இட்டைப்பறைகொள்வாரன்றுகான் கோவிந்த எட்டைக்கும் ஏழேடு பிறவிக்கும் குன்றனோடு தோமே ஆவும் உனக்கே நாட்செய்வோம் மத்தையினம் காமங்கள் மாத்து వాళ్ళు చెప్పింది చేస్తుంటే నేను ఏదో ఒకటి వస్తా ఉండే. திருவடிகளே சரணம். ஆழ்வாரும் பெருமானார் ஜிய திருவடிகளே சரணம். సిత్తుం సిరుగాలే అనే దానిని దానిని 3 పదాలుగా అనుగ్రహిస్తూ ఏమని అనుగ్రహించారు? దీనిలో ఒక 2 ప్రశ్నలు. ఒకటి, సిత్తుం సిరుగాలే అని 3 పదాలను అనుగ్రహించారు. ఆ 3 పదాలకి తిరుప్పావైలో అమ్మ అనుగ్రహించిన పాసురాలలో 3 సందర్భాలని స్వామివారు అనుగ్రహించారు. ఆ 2 కూడా అమ్మ ఝాన్సీ రాణి దాసోహం స్వామి. చిత్తం చిరకాలి, కాలే అంటే పొద్దున్న కాలం, చిత్తం చెరుకాలి అంటే ఇంకా కొంచెం తెల్లారుజామున, చిత్తం చిరకాలి అంటే బాగా తెల్లారుజామునని దానికి మామూలు అర్థం. కాలే అంటే తామసులు మేల్కొనే కాలము అన్నారు. చిరుకాలే అంటే కొంచెం వాళ్ళని రజస్ గుణం కొన్న వాళ్ళు పక్షులు అన్నారు కదా, ఆ స్వామి 7వ పాసులో చెప్పారు. స్వామివారు ఈ రోజు ఏమనుగ్రహించారో అది చెప్పండి అమ్మా. అదే కాలే అంటే తామసులు మేల్కొనే కాలం అన్నారు స్వామి. కీజుబాణం అనే దాంట్లో ఆ పాసుల్లో చెప్పారు. చిరుకాలే అంటే టైము అని చిత్తం చిరకాలే అని చెప్పారు. సరిపోయింది. స్వామివారు అనుగ్రహిస్తూ కాలే నల్ జ్ఞానత్తురై పణిందు అని అనుగ్రహించినప్పుడు ఒక కీలకమైన అంశాన్ని స్వామివారు అనుగ్రహించారు. అంటే అది దేనికి అని, అలా అండంలో ఉద్దేశం ఏమి అని స్వామివారు అనుగ్రహించారు. అంటే ఆ జ్ఞానం ఏ జ్ఞానం అని స్వామివారు అనుగ్రహించారు? అరుణకుమారి గారు మంచి జ్ఞానం అన్నారండి. భగవంతుని కలిగిన భగవత్ అనుభవం కలిగిన జ్ఞానం అండి. మంచి జ్ఞానం కలిగిన దేవులే స్వామివారు అనుగ్రహించినది ఏమమ్మా ఈ రోజు? దాన్ని నల్ జ్ఞానం అంటే మంచి జ్ఞానం అని చెప్పారు. సరే వదిలేండి, ఎవరైనా గ్రహించి ఉంటారేమో వాళ్ళు చెప్తారు.
గాజు కూడా తెచ్చి నాకు పెడదాం. మా గోదాదేవి గారు ఇదంతా కూడా దొరకనిపిస్తుంది ఇక్కడ. మైక్ అన్మ్యూట్ చేసుకోవాలమ్మా. ఇది ఉందంటే మాయిశ్చరైజర్. మామూలు మాయిశ్చరైజరే. అడిగింది దాసవంశ భగవంతునికి చెందిన జ్ఞానమే జ్ఞానము అని చెప్పేసి ప్రవచించారు. వేరే లేదమ్మా ఇంకొక మంచి విషయాన్ని అనుగ్రహించారు. ఉత్తమమైన జ్ఞానం ఏమని అనుగ్రహించారు. ఇప్పుడు ఒకసారి ఊండు రౌండ్ అమ్మా చెప్పండి అమ్మా. భగవంతుడి ఉపాయం అనే జ్ఞానాన్ని ఐడియా వస్తుంది. ఊండు అనేది అర్థం కావట్లేదు. లేకపోతే రాత్రిపూట రాసి మందు లేదమ్మా స్వామి, ఆచార్యుల ద్వారా భగవానుని పొందాలి అది నాకు రాయి. అనే జ్ఞానం ఉత్తమమైన జ్ఞానం అని స్వామివారు అనుగ్రహించినట్టు దాసుడికి అర్థమైందమ్మా. అది అనుగ్రహించారు. ఇది మీరు వాడిందేగా. స్వామివారు చాలా అద్భుతంగా అనుగ్రహిస్తూ ఆ విభీషణునికి అక్కడ సాగర తీరంలో పట్టాభిషేకం విషయంలో ఇదేదో ఉందని స్వామి రామచంద్ర స్వామి పొంది ఎందుకు ఆయనకి విజ్వరహ అని అనుగ్రహించారు. కొత్త స్కిన్ పాత స్కిన్ జాయింట్ దగ్గర రాయి. ఒక అద్భుతం జరిగింది ఇప్పుడు. ఓకే. అయితే ఇచ్చింది అక్కడేనమ్మా. విజ్వరహ ప్రమోద అని స్వామివారు అనుగ్రహిస్తూ ఆచారు. అమ్మ పద్మ గారు నా చర్మం అంతా విరవిరలాడిపోతుంది అంతా రాశాను నేను అంతే. అడిగిన దాసస్వామి విజ్వర అంటే రామ తమ్ముడు. అమ్మ వేరే డివైస్ మీది ఆన్ అయింది, అది ఆఫ్ చేసుకొని తీసేసి నాకు ఫోన్ లో కనెక్షన్ సరిగ్గా ఉండదని టీవీలో ఆన్ చేసుకున్నందుకే ఫోన్ లో కెమెరా టీవీలో కెమెరా ఉండదు అందుకని. అదే అయితే రాముల వారు పెరవాళ్లకు ఒక సందేహం. దశరథ మహారాజు రామచంద్రమూర్తిని అడిగి పంపించారు. సరేనమ్మా. అంటే ఈ విజ్వరహ ప్రమోద అని అన్నప్పుడు ఎందుకు రామచంద్ర స్వామికి విభీషణ అక్కడ పట్టాభిషేకం అప్పుడు ఎందుకు అని అనుగ్రహించారు అని అదొకటి చాలమ్మా. విభీషణుడు శరణాగతి ఇవ్వగానే వెంటనే పట్టాభిషేకం చేసేశారు. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క తమ్ముళ్లకు అన్నగారు పట్టాభిషేకం చేసుకుంటేనే నేను చేసుకోవాలి అని ఒక అభిప్రాయం ఉన్నదని, విభీషణుడు కూడా అదే విధంగా అంటారో ఏమో అని భయం వేసి విభీషణుడు ఒప్పుకోగానే ఆయనకు సంతోషం కలిగింది. అప్పుడు విజ్వరహ అయ్యారని చెప్పి స్వామివారు అనుగ్రహించినట్టుగా నాకు అర్థమైంది స్వామి. చాలా బాగా చెప్పారమ్మా, చాలా బాగా చెప్పారమ్మా. స్వామివారు అనుగ్రహిస్తూ హరిణి అన్నదానికి అమ్మ తిరునామానికి 2 అర్థాలను అనుగ్రహించారు. ఈ రోజు వాటిలో 2 అర్థాలను అనుగ్రహించారు స్వామివారు. అవి అప్పలరాజు గారు హరిణి అనడానికి స్వామివారు హరిం నయాతి భగవంతుని పొందింపజేయనది అని, తర్వాత హరిణి నియాతే భగవంతునిచే పొందింపబడినది అనేసి స్వామివారు చేసినట్టు హరిణ నియతే అని స్వామివారు అనుగ్రహించినట్టు ఉన్నారు. అదేనండి, భగవంతుని పొందింప చేయనది భగవంతుని చేత పొందింపబడినది అని స్వామివారు అనుగ్రహించారండి. చివరగా స్వామివారు అనుగ్రహిస్తూ సూజుందిరిందు ఎత్తువారు పల్లాండే అన్నప్పుడు స్వామివారు అనుగ్రహించిన అది విషయమేమి అంటే పల్లాండు అన్న సందర్భంలో స్వామివారు అనుగ్రహించారు. దానికి ఏమనేది అక్కడ అనుగ్రహించారు. అమ్మ స్వాతి గారు
పల్లాండు పాడటంలోనే దాని ఫలితం కూడా అదే ఉపాయము రెండు అదే అని సాయించారు స్వామి. అదేనండి, ఆ పల్లాండుకి చేయవలసింది పల్లాండే, దాని వల్ల పొందేది కూడా పల్లాండే అని స్వామివారు అనుగ్రహించారు. స్వామివారి దర్శనం అవుతుందా అమ్మా? అవుతుందండి. గోష్ఠికి స్వామివారి దర్శనం అవుతుందా? అవుతుందండి. అలా ఉండండి అందరూ ఉండండి. అమ్మా నిఖిలాశ్రయ ఆమె ప్రశ్న చెప్పండి. అడియన్ దాసం అడియన్, నిన్నటి పాసురంలో మన స్వామివారు కురైవొండ్రు మిల్లాద అన్న దగ్గర మనం చేసుకునే పుణ్యాలకి ఉండే దోషాలు, పరమాత్మ అనే పుణ్యానికి దోషాలు ఎలాగ ఉండవో సాయించారు, అవి చెప్పాలి. అంటే మనం చేసుకునే కర్మలకి ఉండే దోషాలు పరమాత్మ అనే పుణ్యానికి ఎలాగ దోషాలు ఉండవో డిఫరెన్సెస్ సాయించారు 3 points లో. అవి చెప్పాలి. యాంటీబయాటిక్ అప్పలరాజు గారు. మెడిసిన్ దేనికి? స్వామివారి దాసు. నాట్ ది స్కిన్. మనం చేసే కర్మలకు పరిమితులు, సాధ్యములు, పరిమిత ఫలదాయకాలు, ప్రబల పాప విరోధులై ఉంటాయనేసి స్వామివారు సాధించారమ్మా. అంతవరకు అర్థమైంది. అవి ఎలాగా పరమాత్మ అనే పుణ్యానికి వర్తించవు అని కూడా సాయించారు. అది ఎవరైనా ఇంకెవరైనా అటెంప్ట్ చేస్తారు. మైథిలి అదే మా కులంలో పుట్టినరు అని గొప్పకన్నారు. అదే మా పుణ్యం. వెనుక వారు చెప్పిందే మీరు బాగా దానికి వ్యతిరేక్తంగా ఉంటుంది. అవును, ఆ అబ్బాయికి ఎందుకు అది? మరి ఎవరికి? నాకు. సిద్ధ సాధనము అబ్బాయి చేసేస్తాడు, మళ్ళీ నువ్వెందుకు? ప్రబల పాప విరుద్ధం కాదు. ఆ అబ్బాయి ఇది వాడుకుంటాడు. పరిమిత ఫలదాయకం కాదు, అనంత ఫలదాయకము. ఇదే ఈ 3. లేదా రేపు మనం 30వ పాసురానుసంధానంతో పాటుగా ఉన్నాయి ఇంట్లో లోపల ఉన్నాయి సేవించుకుంటాం. దానితో ధనుర్మాస